మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది. 2019లో పోటీ చేసినప్పుడు ఘోర పరాభవం అయితే ఎదురైంది. అటువంటి టైంలో అంటే 2019లో జరిగిన ఎలక్షన్స్ అందరూ చూసారు ఎలా జరిగింది. ఎందుకంటే అప్పుడు అందరూ కూడా సార్ ప్లాట్ఫామ్ ఇచ్చింది కొత్త వాళ్ళకి. ఎక్కడ ఏ పార్టీ కూడా ఇవ్వని అవకాశాలు కొత్త వాళ్ళకి సార్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఒక పార్టీ ఓటమి చూసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ పార్టీ వద్దు, పార్టీ మారుదామని చాలామంది అయితే ఇలా పార్టీలు మారుతుంటారు. కానీ ఒకటే పార్టీలో నిబద్ధతతో 11 సంవత్సరాలుగా ఉన్నారు. అలా మీకు ఎప్పుడన్నా పార్టీ మారాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అంటే జనసేన పార్టీలో ఎక్కడ మేము రాజకీయాలు చేయాలనో, అధికారం చూడాలనో, ఇంకోటి అవ్వాలనో మేము ఎవరం రాజకీయాల్లో రాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఆయనతో పాటు మేము అణువంతా చిన్న ఒక డ్రాప్ అంతా మేము కలిసి వెళ్ళాలని 11 సంవత్సరాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టారు. అంటే మాటలతో సూటిపోటి మాటలతో కానీ. ఈ 11 సంవత్సరాలు మహిళగా మీరెన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారు ఈ పార్టీలో? అంటే ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, ఎంత ఉన్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళ పరిస్థితులు చూసారు. వైసీపీ ప్రభుత్వం అంటే అరాచక ప్రభుత్వం అని ప్రజలకు 5 సంవత్సరాల్లో క్లియర్గా తెలిసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు గతంలో సీఎంగా చేశారు అన్ని అనుభవం, కానీ ఒక్క చోట కూడా గెలవని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే? జగన్ గారికి వైసీపీ గవర్నమెంట్ కి పక్కగా తెలుసండి. ఎందుకంటే జన సైనికులు ఎలాంటి వాళ్ళు, వీర మహిళలు ఎలాంటి వాళ్ళు నడిపిస్తున్న నాయకుడు ఎలాంటి వాడో క్లియర్ గా తెలుసు. అలాంటి మనిషిని టార్గెట్ చేస్తే తప్ప మేము నిలబడలేము అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో 24/7 అంటే 5 years వార్డు మెంబర్ దగ్గర నుంచి పై స్థాయి మంత్రి వరకు చివరికి జగన్ గారి వరకు మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకే మాట్లాడారు కాబట్టి ఇంట్లో కూర్చుంటారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి మీద భయపడి చేశారా, లేకపోతే కార్యకర్తలను నిరుత్సాహపరచడానికి చేశారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని భయపడించేంత శక్తి వైసీపీ అంత సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో జనసేనకు అన్యాయం చేశారంటే వైసీపీ ఆరోపణలు చేస్తూ జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మీరు ఎలా ఎక్కడ లేదు సార్. ఎందుకంటే కళ్యాణ్ గారు ప్రజల కోసం ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు అలాంటి పాలన వెతుకోవాలి, మంచి పాలన రావాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ప్రజల కోసం ఏర్పడినటువంటి కూటమి తప్ప ఇది ఎవరి కోసమో ఏ రాజకీయం కోసమో చేసినటువంటి కూటమి కాదు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. రాజకీయాలంటే కేవలం పదవులు కాదు, ప్రజల మనసులో చోటు సంపాదించుకోవడం. అలా ప్రజల మనసులో చోటు సంపాదించుకున్న నాయకురాలు మనతో ఉన్నారు. ఆమె ఎవరో కాదు, ఎమ్మిగనూరు జనసేన ఇన్ఛార్జ్ శ్రీమతి రేఖా గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆమె ముందుగా స్వాగతం. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. ఎలా ఉన్నారు అక్క? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క. ముందుగా మీరు రాజకీయాల్లోకి రావడం ఎలా జరిగింది? అంటే ఫస్ట్ నుంచి మీకు రాజకీయాల్లో చిన్నప్పటి నుంచే రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే సడన్ గా అంటే మీరు మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? యాక్చువల్గా రాజకీయాలకు రావాలి అనే ఉద్దేశం కన్నా ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనే ఆలోచనతో ఉండి మెడికల్ క్యాంప్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళం. సడన్ గా సార్ ఎప్పుడైతే ముందు నుంచి ప్రజల కోసం చేసే వ్యక్తి ఒక ఔత్సాహిక వేదికలు ఏర్పాటు చేయడం, కొత్త వాళ్ళకి మాలాంటి అంటే ఉత్సాహవంతులు ఎవరు ఉంటారు వాళ్ళకి వస్తుందని అవకాశం అని కాదు, ఒక వేదిక ఏర్పాటు చేశారు, వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం, అలాంటి నాయకుడితో పనిచేయడం బెటర్ అన్న ఉద్దేశంతో వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రయాణం ఈ రోజు నేటి వరకు ఆ నాయకుడే మమ్మల్ని వేలు ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అలా ప్రజలకి ఇలా వర్క్ చేయడానికి మాకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతగా ఉంటామంతే. అంటే ఇంతకు ముందు మీరు వేరే పార్టీలలో ఏమన్నా ఉన్నారా, లేదంటే ఇదే మొదటి పార్టీ? లేదు లేదు, మేము ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ దీనికి చేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక పబ్లిక్ సర్వీస్ చేస్తూ పార్టీ ఐ మీన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ముఖ్యంగా మేము అభిమానులుగా మా కుటుంబం మేము ఉండేవాళ్ళం. అది ఇది ఇంతవరకు అంటే సార్ పెట్టిన వేదికలో మేము కూడా ఒక పార్టిసిపేట్ చేద్దామని, దానివల్ల ప్రజలకు కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అది ఇలా క్రమక్రమేణా ఇంతవరకు దూరం తీసుకురావడం జరిగింది. అంటే చిరంజీవి గారి అభిమాని అన్నందుకు అడగాల్సి వస్తుంది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అందులో ఏమన్నా మీరు ట్రై చేశారా? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మాకు మొదటి ఓటు హక్కు వచ్చినటువంటి సందర్భం. అప్పుడు మా ఓటుని వినియోగించుకోగలిగాం తప్ప అప్పుడు మేము అంతగా పార్టిసిపేట్ చేయలేని సిచ్యువేషన్. అంటే మా నాయకుడు వచ్చాడు అనుకున్నాం, కానీ ఈసారి మాకు సమయం దొరికింది, మాకు ఇది కూడా వచ్చింది కాబట్టి మేము చేయడానికి, కళ్యాణ్ గారి దృష్టితో వర్క్ చేయడానికి మాకు అవకాశం వచ్చింది. అంటే చిరంజీవి గారు పెట్టినప్పుడు అనుకున్నారా కనీసం ఆ ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాలని అనుకున్నారా? అలానే కాదు, కానీ ఆయన మంచి పాలన చేస్తే చూడాలి. మేము మా ఏజ్ ఆ ఏజ్ కి మేము అందరూ మిగిలిన నాయకులు కాదు, మా చిరంజీవి గారు కూడా సేమ్ గా ఉంటారు, చూడాలి ఆ ఉద్దేశంలో తెరపైన ఇలా కూడా చూడొచ్చు మేము అన్న ఆ తెలియని ఉత్సాహంతో అయితే మేము ఉన్నాం. కానీ
బట్ ఆ కాలం అలా జరిగింది. బట్ ఇప్పుడు కళ్యాణ్ గారు చేస్తుంటే మేము చాలా హ్యాపీగా మేము దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఆయన కూడా అలా ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు ఎప్పుడు చేరారు జనసేనలో? అంటే పార్టీ పెట్టిన వెంటనే చేరారా? ఆ! లేకుంటే పార్టీ పెట్టిన తర్వాత కొద్ది రోజులకే సార్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఔత్సాహిక జిల్లా వేదికల్లో పెట్టడం జరిగింది. అప్పుడు మహేందర్ రెడ్డి గారు అయితేనేమి, హరిప్రసాద్ గారు కొంతమంది టీమ్ పెట్టడం జరిగింది. ఆ టైంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది సార్. అంటే దాదాపు 11 సంవత్సరాల ప్రయాణం జనసేనతో. అవును. అంటే ఎలా ఉందండి ఈ ప్రయాణం? చాలా నేర్పించారు. ఏమంటారు ప్రజలకు సేవ చేయడం ఎలాగా, కన్‌స్ట్రక్టివ్‌గా ఎలా చేయాలి, రాజకీయాలంటే ఏదో వాళ్ళే చేస్తారు, వీళ్ళే చేస్తారు, లేదా మనకు మీరన్నట్టు రాజకీయ నేపథ్యం ఉంటేనే జరగాలి అని కాకుండా, ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక మనిషికి కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రజలకు చెయ్యాలి అనే ఏదైతే కాన్సెప్ట్‌ని ఇవ్వగలరో, అది ఈ 11 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి వేదిక మీద మాకు చాలా నేర్పించారు. ప్రతి పాయింట్ మాకు నిజంగా గురువులాగా నేర్పించారని మాత్రం చెప్పొచ్చు. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ప్రస్తుతం రాజకీయాల్లో చూసుకుంటే మహిళలకి ఎప్పటినుంచో రాజకీయాల్లో సమస్యలే ఉన్నాయి. మీరు ఫస్ట్ టైమ్ అంటే పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతా అన్నప్పుడు మీ కుటుంబ సభ్యుల నుంచి గాని, మీ వారి గాని, మీ శ్రీవారి దగ్గర నుంచి అంటే ఎలాంటి తోడ్పాటు లభించింది? దాంట్లో నేను చాలా అదృష్టవంతురాలని చెప్పొచ్చు. ఎందుకంటే మా ఇంట్లో మా మదర్ అయితే పాప అందరూ మా హస్బెండ్ పూర్తిగా తను గూడా పార్టిసిపేట్ చేయడం. నేనొక్కటే గాదు తను గూడా ఇద్దరం హ్మ్. కలిసి చేసేవాళ్ళం. చేస్తున్నాం గూడా. కాబట్టి నాకా ఇంటి నుంచి ఉన్నటువంటి హెల్ప్ ఎక్కువ ఉండడం వల్లనే ఈరోజు నేను ఆల్‌మోస్ట్ 24/7 మీరు ఏ టైంలో నాకు చెప్పినా కొన్ని రెస్ట్రిక్షన్స్ అని ఇలా అంటే ఇంటికి కేటాయించే టైం గూడా సాక్రిఫైస్ చేసి కూడా నేను బయటికి రాగలిగిన పరిస్థితి ఉంది అంటే, నా అట్మాస్ఫియర్ అలా ఉంది. సో, ఆ వేదిక అలా ఉంది గాబట్టి, వాళ్ళు కూడా నాకు అంతే సపోర్ట్ జేశారు. వాళ్ళు సపోర్ట్ జేశారు గాబట్టి, ఈరోజు ఇంత దూరం నేను రాగలిగాను. పార్టీలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది జనసేన పార్టీలో? మిగతా పార్టీలతో పోల్చుకుంటే అంటే మీరు మిగతా పార్టీలు చూడలేదు. బట్ మన పార్టీలో జనసేనలో ఎలా ఉంది మహిళలకు ప్రాధాన్యత? జనసేన పార్టీలో వీర మహిళలని చెప్పి సార్ ఎప్పుడు గూడా మహిళలకి ముందు స్థానం ఇస్తారు. ఎక్కడ ఉన్నా గూడా ఈ ఇతరత్ర పరిస్థితులు ఎలా ఉన్నా గూడా మహిళలకి సెక్యూర్‌తో సంబంధం ఎందుకంటే మహిళలు అనగానే సెక్యూరిటీ మేజర్‌గా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళకి మంచి సెక్యూరిటీతో, మంచి అవకాశాలతో సెక్యూరిటీ ఒకటే కాదు మంచి అవకాశాలతో ప్రతి దాంట్లో గూడా వాళ్ళకి ముందుండడానికి అవకాశం ఇస్తూ, వాళ్ళని ఖచ్చితంగా చట్టసభలో 33% రిజర్వేషన్ ఇచ్చారో ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నారు గానీ సార్ పార్టీ పెట్టిన తర్వాతనే మొట్టమొదటిగా ఓన్లీ మహిళల కమిటీ మాత్రమే స్టార్ట్ జేయడం జరిగింది. అంటే మహిళల్ని అంతగా గౌరవించి కళ్యాణ్ గారు ముందుండి నడిపిస్తారనేది మాత్రం అందరూ జూసారు. మనం ఎలక్షన్స్ టైమ్‌లో గూడా అదే ఆయన ఫార్ములాని యూజ్ చేశారని మాత్రం చెప్పొచ్చు. మీకు అంటే రాజకీయాల్లోకి రాకముందు అంటే మీకు ఏ రాజకీయ నాయకుడు అంటే కొద్దిగా స్ఫూర్తి కలిగించేవారు? అంటే రాజకీయాలంటేనే దూరం. ఎందుకంటే రాజకీయాలంటే అన్నీ ఉండాలి. ఏదో అది అందని ద్రాక్ష మనం ప్రజలకు చెయ్యడం గాదు. అదేదో జరిగిపోతుందని అనుకునే సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి పరిస్థితి గాబట్టి ఒక వుమన్ గట్టిగా చేయగలిగిన ఇందిరాగాంధీ గారంటే ఆవిడ పీఎంగా ఉండి గూడా చేశారు. అంతటి సిట్యుయేషన్ ఉన్న రాజకీయాలు ఇప్పుడు ఉన్నాయా అనంటే ఇప్పుడు మోడీ గారు తర్వాత ఇలా సో సిట్యుయేషన్ ఇలా జరుగుతుంది గాబట్టి ఇప్పుడు రైట్ నౌ మేము పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మేము సీఎంగా చూడాలని కోరుకుంటాం. మీరు మొదటిసారి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసారు? వారితో ఫస్ట్ టైమ్ మీరు కలిసినప్పుడు మీ మీ అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్‌గా ఔత్సాహిక వేదికల తర్వాత మేమొకసారి విజయవాడలో సార్‌ని కలవడం జరిగింది. అప్పుడు ఇక్కడ జరుగుతున్న అంటే ఐ మీన్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వాటన్నిటిని ఒకసారి ఒక బుక్ రూపకంగా తీసుకెళ్ళిన తర్వాత సార్ ఒక అసలు వెళ్తున్న మనిషి ఒక 2 మినిట్స్ నుంచి 5-10 మినిట్స్ ఆయన మాట్లాడడం, ఇంటరాక్షన్ అసలు ఏంటి, ఒక ఇష్యూ గురించి అసలు ఆ ఒక ఇష్యూ ఫోటో చూసి ఆయన ఏం జరిగింది, అసలు ఇక్కడ ఎలా ఉంది అని ఆ రోజు గూడా అంత నీట్‌గా మాట్లాడడం చాలా ఎంత హ్యాపీ అనిపించిందంటే, మనం నాయకుడితో ఏం మాట్లాడం జస్ట్ మన ప్రెజెన్స్ ఇవ్వడానికి ఎళ్తాం. కానీ సార్ మన ప్రెజెన్స్‌తో పాటు అక్కడున్న సమస్య ఏంటి? ఆ సమస్యకు మనం మనం ఎంతవరకు చేయగలిగాం? నెక్స్ట్ ఏం చేయగలుగుతున్నాం? అని అంత క్లారిటీతో మాట్లాడడం అనేది చాలా ఇన్‌స్పైర్ అయింది. అంటే ఒక నాయకుడు ఎంత నిబద్ధతతో ఉన్నాడు. మనం ఇంకా ఎంత జాగ్రత్తగా మనము గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేయాలి అనే ఒక ఇన్‌స్పిరేషన్ అయితే సార్ మొట్టమొదటిగా మేము కలిసినప్పుడే మాకనిపించింది సార్. తర్వాత మీరు పార్టీలో చేరిన తర్వాత ఆయన విధి విధానాలు, ఆలోచనలు మీకు చెప్పింటారు. పార్టీ యొక్క విధి విధానాలు. అవి ఎలా అంటే మీరు ఎలా తీసుకున్నారు వాటిని? అంటే అవి ఎలా వివరించారు మీకు? అంటే ప్రతి పార్టీలో ఉండే విధి విధానాలు ఎంతవరకు ఇది చేస్తారు కానీ, మా పార్టీలో ఉన్న విధి విధానాలు మాత్రం ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా ప్రతి జన సైనికుడు, వీర మహిళలు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగానే మేము వెళ్తాం. ఎందుకంటే అంతే క్రమశిక్షణతో ఉంటాం. మేము ప్రతి వాళ్ళలాగా మాట్లాడడం గాని, లేకపోతే ఇది ఉన్నప్పుడు ఒక రకంగా ఇలా ఏదైతే ప్రాపర్‌గా సార్ విధి విధానాలు కులాల్ని కలిపే విధానం కావచ్చు, మా దగ్గర వీటన్నిటిని గూడా
ఖచ్చితంగా వాటిని మేము పాటించే విధంగా కళ్యాణ్ గారు చూస్తారు. అలా పాటించని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన అభిమానంతో ఖచ్చితంగా మేమందరం గూడా అదే విధంగా వెళ్తాం. అంతే హుందాగా ఉంటాం. అంటే జన సైనికులు, వీర మహిళలు అని అన్నారు. మేమెక్కడ గూడా ఆ హుందాతనాన్ని పోగొట్టకుండా, ఆ పార్టీకున్న స్ట్రక్చర్‌ని పోగొట్టకుండా మేము ముందుకెళ్ళడానికైతే వెళ్తాం. ఇప్పుడు జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది. అంటే ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు పార్టీ అయితే పరాభవం చెందడం జరిగింది. ఫస్ట్ టైం అయితే డైరెక్ట్‌గా అన్ని చోట్ల పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినప్పుడు ఘోర పరాభవం అయితే ఎదురైంది. అటువంటి టైంలో అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎటువంటి ధైర్యాన్నిచ్చారు? 2019లో జరిగిన ఎలక్షన్స్ అందరూ చూసారు ఎలా జరిగినాయి. కానీ ప్రజల దగ్గర నుంచి మనం ఏం చేయాలి? ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం ఎలా పని చేయాలి? ప్రజలకు మనం ఎలా దగ్గరవ్వాలి? అసలు సమస్యలు ఎలా ఉన్నాయి? గ్రౌండ్ లెవెల్‌లో ఎందుకంటే అప్పుడు అందరూ కూడా సార్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చింది కొత్త వాళ్ళకి. ఎక్కడ ఏ పార్టీ కూడా ఇవ్వని అవకాశాలు కొత్త వాళ్ళకి సార్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ యువత కాబట్టి ఎవరు కూడా ఓటమిని సారే దాన్ని స్ఫూర్తి ఇచ్చి ఆయన ఇదైనా కూడా మాకందరికి కూడా ధైర్యాన్నిచ్చి మనం రాజకీయ ప్రయాణం నడపాలి. ప్రజల కోసం మనం పని చేయాలని స్ఫూర్తినివ్వడం. అదే పద్ధతిలో మేము 5 సంవత్సరాలు మేము ఎలా గడిపామో కూడా మాకు వాళ్ళు పెడుతున్న టార్చర్స్ ఉన్నా కూడా అంతే ధైర్యంగా వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతిసారి కూడా ప్రజలకు ఏమైనా చెయ్యాలి అంటే మనం నిలబడాలి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్‌ని సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ప్రతి కాన్స్టిట్యున్సీలో జన సైనికులైతేనేముంది, నాయకులైతేనేముంది ప్రతి ఒక్కరు గూడా చాలా గట్టిగా నిలబడడానికి కళ్యాణ్ గారిచ్చిన ధైర్యమే మాకింత దూరం తీసుకురావడానికి మాకు అవకాశం కట్టింది. సాధారణంగా ఒక పార్టీ ఓటమి చూసినప్పుడు మనం ఏమనుకుంటాం ఈ పార్టీ వద్దు, పార్టీ మారుదామని చాలామంది అయితే ఇలా పార్టీలు మారుతుంటారు. కానీ ఒకటే పార్టీలో నిబద్ధతతో 11 సంవత్సరాలుగా ఉన్నారు. అలా మీకు ఎప్పుడన్నా పార్టీ మారాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అంటే జనసేన పార్టీలో ఎక్కడ మేము రాజకీయం చేయాలనో, అధికారం చూడాలనో, ఇంకోటవ్వాలనో మేమెవరం రాజకీయాల్లోకి రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారనే వ్యక్తి ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నాడో, ఆయనతో పాటు మేము అణువంత చిన్న ఒక డ్రాప్ అంతా మేము కలిసి వెళ్ళాలని ఆలోచించాం. రాజకీయాలు చేయాలనుకున్న నాయకులు మీరన్నట్టు ఈ పదవి రాలేదని అక్కడికి, అక్కడ రాలేదని ఇంకో దగ్గరికెళ్ళొచ్చేమో. కానీ మేము రాజకీయాలు చేయాలని కాదు. మేము వచ్చిందే ఆయన ప్లాట్‌ఫార్మ్‌లో మమ్మల్ని ఒక బొమ్మలా తీర్చిదిద్ది మీరు పబ్లిక్‌లో వెళ్ళండి, ప్రజల కోసం మాట్లాడండి అని చెప్పినటువంటి నాయకుడిని మేము వదిలేయడం అనేది ఎప్పటికీ జరగని పని. రాజకీయం అనేది కాదు. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి ఆయన ఏదైతే మాకు ఇవ్ వర్క్ అలాట్ చేశారో వాటితో మేము వెళ్తామే తప్ప, అలాంటి 11 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా మేమే కాదు గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న జన సైనికుడి దగ్గర నుంచి ఎప్పటికి గూడా జనసేనలో అలాంటి స్ట్రక్చర్ ఉండదు. ఎందుకంటే మమ్మల్ని అలా ప్రిపేర్ చేసి పెట్టినటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారని చెప్పొచ్చు. ఈ 11 సంవత్సరాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టారు. అంటే అవును. మాటలతో సూటిపోటి మాటలతో గాని, వారి మీద అంటే పోలీసులతో ఆయన ఎక్కడికెళ్ళినా వైజాగ్. పోలీసులతో అడ్డుపడడం గాని ఇలా అవును. చేశారు. ఈ అవును. 11 సంవత్సరాలు మహిళగా హ్మ్. మీరెన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు ఈ పార్టీలో ఉండడం? 11 సంవత్సరాలు కంటే వైసీపీ ప్రభుత్వం అంటే అరాచక ప్రభుత్వం అని ప్రజలకి 5 సంవత్సరాల్లో క్లియర్‌గా తెలిసింది. చివరికి చిన్న ధర్నా చేయాలన్నా, చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, ఇళ్ళ ముందు పోలీసులు మనం ఏం చేయకపోయినా అంటే ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు. ఎంత ఉన్నా గూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళ పరిస్థితులు చూసాం. గ్రౌండ్ లెవెల్‌లో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తెగించి నిలబడిన జన సైనికులు ఇండ్ల ముందర పోయి వాళ్ళు గొడవ చేయడం చూసాం. ఇలా ప్రతి విషయంలో అరాచకం అంటే వైసీపీ అంటే అరాచకం అనేటువంటి పరిస్థితి మనం అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికే వైజాగ్‌లో జరిగినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. రాష్ట్రం మొత్తం చూసింది. సో, ఇలాంటి పరిపాలన చేసినటువంటి వైసీపీ గవర్నమెంట్ అందుకే ఈరోజు అలాంటి పరిస్థితి ఉంటే ఎలా ఉంటది అనేది ప్రజలు క్లియర్‌గా చూపించారు. 150 నుంచి చివరికి కళ్ళు 175 అన్నాడు. చివరికి రేపు 11 వస్తదో, 10 వస్తదో, ఒకటి కూడా వస్తదో రాదో తెలీదు. అంటే నోర్లు పాడేసుకొని ఆ టైంలో ఎలా జరిగిందంటే చివరికి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా తీసుకున్నా, ఏమి తీసుకున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి రాయడానికి వాళ్ళు ఏ శాఖ మంత్రి అయినా సరే, వాళ్ళ శాఖలో ఏం జరిగింది, మేమేం చేస్తున్నామని ఏ రోజు ప్రజలకు మాట్లాడలేదు. మేము ఒకటి కాదు, ఏది రాలేదన్నప్పటికీ కూడా రోజు భజన పవన్ కళ్యాణ్ గారి గురించి తిట్టడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఇవి తప్ప వేరే ఏ ఒక్క పని చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు రీక్యాప్ చేసుకుంటే వాళ్ళ వీడియోస్ వాళ్ళు చెక్ చేసుకుంటే కేవలం ఒక స్క్రిప్ట్. ఏ సోషల్ మీడియా నాయకుడు అవ్వచ్చు, ఏ యూట్యూబ్ స్టార్ అవ్వచ్చు, ఎవ్వరైనా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే మాట్లాడారు కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నారు. ప్రజలకు కూడా తెలిసిపోయింది. వీళ్ళు మాట్లాడడానికి తప్ప చేయడానికి రాలేదు. కక్ష చేస్తే ఎలా ఉంటది అనేది వాళ్ళకి క్లియర్‌గా తెలిసింది కాబట్టి ఈరోజు ఇంట్లో కూర్చున్నారని చెప్పొచ్చు.
చెప్పొచ్చు. అది అందరికీ ఒకటే స్క్రిప్ట్ ఇచ్చారంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే మైక్ పట్టుకుంటే మీడియా ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారినే తిట్టాలి. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు గతంలో సీఎంగా చేశారు. అన్ని అనుభవం. కానీ ఒక్క చోట కూడా గెలవని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేశారంటారు? జగన్ గారికి వైసీపీ గవర్నమెంట్ కి పక్కాగా తెలుసండి. ఎందుకంటే జన సైనికులు ఎలాంటి వాళ్ళు, వీర మహిళలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు నడిపిస్తున్న నాయకుడు ఎలాంటి వాడో క్లియర్ గా తెలుసు. వైజాగ్ లో ఎటువంటి గవర్నమెంట్ లేని వైజాగ్ లో ఎంతమంది ఆయన కోసం నిలబడ్డారో తెలుసు. ఆయన ప్రజల్లో ఆయన ఎంత స్ట్రాంగ్ గా మనిషి ఉన్నాడో ఆయనకు తెలుసు. అలాంటి మనిషిని టార్గెట్ చేస్తే తప్ప మేము నిలబడలేము అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో 24/7 అంటే 5 years వాళ్ళు చేసిన పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. అది తప్ప ఇంక వేరే ఏం పని చేయలేదని అయితే అందరికీ తెలుసు. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నారు తప్ప ఇంక వాళ్ళు మేము ఇది చేశామని చెప్పుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. సో వాళ్ళకి మా పవర్ ఏంటో తెలుసు కాబట్టే దాన్ని ఎలా అయినా సరే మేము ప్రజల్లో రాంగ్ చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ మాత్రమే ఆయన మంత్రుల దగ్గర నుంచి, వార్డు మెంబర్ దగ్గర నుంచి, పై స్థాయి మంత్రి వరకు, చివరికి జగన్ గారు వరకు మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకే మాట్లాడారు కాబట్టి ఇంట్లో కూర్చోగలిగారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి మీద భయపడి చేశారా? లేకపోతే కార్యకర్తలను నిరుత్సాహపరచడానికి చేశారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని భయపడించేంత శక్తి వైసీపీ గవర్నమెంట్ కి లేదు. అది జరిగే అసలు అంత సిచ్యువేషన్ లేదు. కేవలం ఏదో నీరు గారిపోతారు, లేదంటే వాళ్ళు ఏదైనా ఆలోచించుకుంటారు, మేము ప్రభుత్వం మా చేతిలో ఉంది, భయం కలిగించవచ్చు, కొడితే కొట్టించుకొని భయపడి పారిపోతారేమో అని చీప్ ట్రిక్స్ ఎలా చేశారు. కానీ ఒకటే అర్థం కాని విషయం ఏమంటే ఒక్క దెబ్బ వేస్తే ఇంకా 10 మంది ముందుకు నిలబడతారని వాళ్ళు ఊహించలేదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి వాళ్ళు ఈరోజు ఏం చేయాలో అర్థం కాని స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. గతంలో ఏదన్నా అంటే ప్రభుత్వం మీద ఏదన్నా మాట్లాడాలన్నా అసలు నోరు విప్పలేని పరిస్థితి. హౌస్ అరెస్ట్‌లు గాని, ధర్నా చేసే పరిస్థితి లేదు. అరెస్ట్‌లు చేయడం అనేది వాళ్ళు తీసుకొచ్చిన సంస్కృతి. కానీ ఇప్పుడు వాళ్ళు విమర్శించడం ఏంటంటే, ఇప్పుడు మీరు పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసులను మీరు అంటే చెప్పు చేతుల్లో పెట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మొన్న జగన్ గారు అన్నారు. ఆయన విమర్శించడం కూడా చాలా ఘాటుగా విమర్శించారు. పోలీసులను బట్టలోడి తీసి కొడతామని. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు దీన్ని? జగన్ గారు ఫస్ట్ ప్యాలెస్ నుంచి బయటకొచ్చి అసలు ఏం జరుగుతుంది? ప్రతిపక్షంగా మేము ఏం మాట్లాడగలమా? ఏం మాట్లాడడానికి అవకాశం దొరకక, ఎక్కడో చిన్న చిన్న పరిస్థితులు తీసుకొనొచ్చి ఏదో 100లో ఏదో ఒకటి జరిగితే దాన్ని పట్టుకొని మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని మొన్న జరిగిన మెడికల్ కాలేజ్ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి మినిస్టర్ అక్కడికెళ్ళి చూసినటువంటి పరిస్థితి. అంటే ప్రజల్లో ఏం చెప్పాలో తెలియని ఇప్పుడు కూడా ఏందంటే ఇప్పుడు ఏం అన్ని వాళ్ళు చేసినవన్నీ తప్పులే. ఆ తప్పులు ఈరోజు బయటికొచ్చేస్తున్నాయనే ఒకే ఒక టెన్షన్‌తో ఇప్పుడు కూడా ఆ టెన్షన్‌తో బయటికి రావట్లేదు ఆయన. ఆయన లోపలే కూర్చొని లోపలే మాట్లాడుతున్నాడు తప్పితే బయటికొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా ఒక మినిస్టర్ అనుకుని ఎక్స్ మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా కానీ ఈ రోజు ఇంత దూరం వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఒక్కటి ఇది జరిగింది, ఇది మాట్లాడుతున్నాం అని ఒక్క కుంభకోణం తీసి బయటకు పెట్టే పరిస్థితి లేరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా జస్ట్ మాట్లాడగలుగుతున్నారు. మేము ఇది చేసాం, అది చేసాం అని. దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఏమంటారు కార్యకర్తలను పిలుచుకొని వచ్చి వాళ్ళని పార్టీ నిర్వీర్యం అయిపోతుందన్న ఉద్దేశంతో మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అలా ప్రదర్శిస్తున్నారు తప్పితే వాళ్ళు ఏ దాంట్లో కూడా వాళ్ళు ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వంలో ఇది జరిగిందని చూపించలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే గత ప్రభుత్వంలో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన 3 పెళ్ళ వ్యవహారం గాని, ఆయన దత్తపుత్రుడు గాని, ప్యాకేజీ స్టార్ అనడం గాని వీళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్యాకేజ్ తీసుకున్నట్టు వాళ్ళు ఎక్కడ నిరూపించలేకపోతున్నారు గానీ, ఈ విమర్శకు అంటే మీరెలా స్పందిస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఆయనకు ప్యాకేజ్ ఇచ్చేంత స్థాయి ఎవరికి లేదని అయితే నేను చెప్పగలను సార్. వాళ్ళంటారా ఇంకా ఈ పర్సనల్ ఇష్యూస్ అంటారా? ఆయన కన్నా గట్టిగా మాట్లాడడానికి వీర మహిళలు అందరం గట్టిగానే ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ సంస్కృతి కరెక్ట్ కాదని అన్నారు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే మినిస్టర్లుగా ఉండి, అప్పట్లో మినిస్టర్లుగా ఉండి కూడా కేవలం ఒక మహిళ అయి ఉండి కూడా ఆవిడ మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ లో వాళ్ళ ఇళ్లలో కూర్చోవాల్సిన సిచ్యువేషన్. అంటే మహిళలకు వాళ్ళు ఎంత గౌరవం ఇస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడో ఇంట్లో ఉండే వాళ్ళని కూడా బయటికి ఈడ్చి ఆయన ఎలాంటి సంస్కృతి ఆయన చెల్లెలకే ఆయన సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్. వాళ్ళ చిన్నాన్న కోసం వాళ్ళ చెల్లెలు ఒక ఆమె నాకు న్యాయం కావాలని ఒక ఆమె ఏడుస్తుంది, ఒక ఆమె నాకు న్యాయం చేయలేదు నన్ను గొడవ కొడుతున్నాడు ఏం చేయాలని ఒక ఆమె ఏడుస్తుంది. సో అంటే వాళ్ళ ఇంట్లో మహిళలకు వాళ్ళు ఎంత గౌరవం ఇస్తారో తెలుస్తుంది కాబట్టి పక్క వాళ్ళ మహిళల గురించి కూడా అలా నీచంగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారు, ప్రజలు మాట్లాడతారు అనుకున్నారు. పాలసీ వైజ్ గా మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకున్నారు. కానీ ప్రజలు నమ్మలేదనే విషయం తెలుసుకొని ఇప్పటికి కూడా మారినారా? మారలేదు. ఇప్పటికి కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. సో వాళ్ళు ఇప్పటికైనా మారతారని అయితే మేము చెప్పగలుగుతున్నాం. లేదు ఒక్కసారి కళ్యాణ్ గారు మాకు అలా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒకసారి వాళ్ళకి కూడా ఎలా చేయాలో మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో జనసేనకు అన్యాయం చేశారని చెప్పి వైసీపీ ఆరోపణలు చేస్తూ జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మీరు ఎలా
స్వీకరిస్తారు. ఎక్కడ లేదు సార్. ఎందుకంటే కళ్యాణ్ గారు ప్రజల కోసం ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు అలాంటి పాలన వెళ్ళిపోవాలి. మంచి పాలన రావాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ప్రజల కోసం ఏర్పడినటువంటి కూటమి తప్ప ఇది ఎవరి కోసమో, ఏ రాజకీయం కోసమో చేసినటువంటి కూటమి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ ఏమైతే ఉందో వాటన్నిటికి కూడా సార్ క్లియర్‌గా ఉన్నారు. ఏ కార్యకర్తకు కూడా ఈరోజు లోకల్‌గా ఎన్ని అవకాశాలు వస్తున్నాయో ప్రతి ఒక్కరు కూడా అందరూ చూస్తున్నారు. కాబట్టి ఎక్కడ గూడా వాళ్ళు ఏమి కుయుక్తులు పడినా, ఏం మాట్లాడినా, అదే గాలి మాటలు ఎన్ని మాట్లాడినా, పొలం తింటున్న కార్యకర్తలు గావచ్చు, ఎవరైనా గాని ఎక్కడ గూడా చెక్కు చెదరని గవర్నమెంట్ లేనప్పుడే మేమంత గట్టిగా ఉండగలిగిన కార్యకర్తలు, ఈయన మహిళలు. ఈరోజు ప్రజలకి ఆయన చేస్తున్న సేవ గిరిజనులకైతేనేముంది, ఈరోజు చేస్తున్న సేవ మేము చూస్తున్నాం. సో, అలాంటి నాయకుడిని కాదని వెళ్ళేటువంటి పరిస్థితులు గాని, అలాంటివి కనీసం బీటలు బారే పరిస్థితులు గూడా ఉండవని మాత్రం గట్టిగా చెప్పగలం. రాయలసీమలో చూసుకుంటే జనసేనకైతే సీట్లయితే ఇవ్వలేదు పోయినసారి ఎలక్షన్స్‌లో. ఆ టైంలో మీరేమన్నా నిరుత్సాహపడ్డారా? అంటే జనసేనలో ఎవరన్నా నిరుత్సాహపడ్డారా మీకు కాకుండా? అందరూ ఒకటే మాటేసారు. కళ్యాణ్ గారి మాటే మా మాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆలోచిస్తే తప్ప అంటే ప్రజల శ్రేయస్సు కోసమే ఆయన ఆలోచిస్తారు. ఆయన అంటే చెప్తున్నాం కదా! రాజకీయాలకు కాదు. మేము ఎలా చేయాలి? రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఎలా ఉండాలి? లోకల్‌గా మేము కార్యకర్తలకు ఏం చెప్పాలి అనేది పార్టీ నిర్దేశిస్తుందనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరం కూడా దాంతోనే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా మేము నిరుత్సాహపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల కోసం పెట్టే దీంట్లో కళ్యాణ్ గారి ఆదేశాలనే మేము శిరసావహిస్తాం. దాంట్లో డౌట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే సమయంలో మీరు ప్రతి విమర్శలు హుందాగా చేశారు. అంటే కొద్దిగా మాస్ ఇమేజ్‌తో లేకుండా సాధారణంగా అంటే సాఫ్ట్‌గానే మీరు విమర్శలను తిప్పికొట్టడమే జరిగింది. అలా మాస్‌గా తిప్పికొట్టకపోవడం వల్ల ప్రజల్లో మీ మీద కొద్దిగా పాజిటివ్ ఒపీనియన్ లేదని ఇటు సైడ్ మీకేమైనా సీట్లు సర్దుబాటు చేయలేదని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఎందుకంటే రాజకీయాల్లో అలా మాట్లాడకూడదనే మాకు కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళకన్నా ఇంకా గట్టిగా మాట్లాడే జన సైనికులు మా వాళ్ళున్నారు. రాటుదేలారు. వాళ్ళని రూ. 5, రూ. 10 పేటీఎం బ్యాచ్ లాగా పెట్టుకోవాల్సిందే తప్ప మాకలా గాదు. ఆయన ఎలా ఉన్నా గూడా సోషల్ మీడియా దగ్గర నుంచి నార్మల్ లోకల్‌గా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక పర్సన్ అయినా జన సైనికుడు ఉండేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే సార్ ఏమంటారంటే పొలిటికల్‌ని పాలిసీస్‌ని పాలిసీస్‌గానే మాట్లాడాలి. మనం అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ సిట్యుయేషన్ అయినా ఎవరైనా. సో, ఆయన నేర్పించిన నిబద్ధతతో మేము సైలెంట్‌గా ఉన్నాం తప్పితే, వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడే మాస్ మా దగ్గర గూడా ఉంది. మేము కూడా మాట్లాడగలం. అలాంటిదేం లేదు. కళ్యాణ్ గారు ఒక స్ట్రక్చర్‌తో ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఏ ఆహ్, రకంగా డెవలప్ చేయాలి పార్టీని అనే ఒక స్ట్రక్చర్‌తో ఆయన ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా దాన్ని బలోపేతం చేయడానికి ఆయన పూర్తి స్ట్రక్చర్‌తో ఉన్నారు. రాబోయే రోజుల్లో అది కూడా మనం అందరం చూస్తాం. ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారితో ఈ ప్రాంత సమస్యలేమన్నా మీరు చర్చించడం జరిగిందా? చాలా సార్లు సార్ టిట్కో హౌసెస్ అయితేనేముంది, తర్వాత జగన్నాథ గట్టు కర్నూలుకి సంబంధించి ఆయన వచ్చినప్పుడు గూడా, రాయలసీమ గురించి చాలా సార్లు ఆయన నీటికి సంబంధించి గూడా ఆయన పెట్టడం జరిగింది. ప్రోగ్రామ్ గూడా చేయడం జరిగింది. వీటన్నిటిని ఒక రాయలసీమ ఎలాగైతే వాటర్ సోర్స్ లేదని, రత్నాలసీమ కాస్త నీళ్లు లేకుండా ఇదిగా ఉందనేది ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది ఆయన మనసులో ఆల్రెడీ ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంత సమయం తీసుకొని ఖచ్చితంగా రాయలసీమ జోన్ మీద గూడా ఆయన కాన్సంట్రేషన్ చేస్తారు. ఇక్కడున్న సమస్యలన్నిటిని గూడా వెనుకబాటుతనానికి కేవలం కొన్ని పరిస్థితులే అనేదైతే ఆయన క్లారిటీతో ఉన్నారు గాబట్టి, ఆ వెనుకబాటుతనం పోతే రాయలసీమ బాగుపడుతుంది అనే దీన్ని ఖచ్చితంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. జనసేన మార్క్ కూడా ఖచ్చితంగా రాయలసీమలో చూపించబోతున్నారు. 2019లో మీరు ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూసారు. ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? దాన్ని ఎలా తీసుకున్నారు ఆ ఓటమిని? 2019లో అంటే యాక్చువల్‌గా మేము ఎలక్షన్స్ చేయడమే ఫస్ట్ టైమ్ అప్పుడు జరగడం. 2019 మేము ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీకి కొత్తగా అప్పుడు సార్ వెళ్ళమనడం వల్ల వెళ్ళడం జరిగింది. బట్ ఓటమి అనేది ఖచ్చితంగా చాలా నేర్పిస్తుంది అని చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి జస్ట్ ఒక ఎవరైనా ఓడిందా? ఓకే. సార్ గూడా జరిగిందా? అనే ఒక మినిట్ ఉంటది తప్పితే వేరే ఏం లేదు. కేవలం ప్రజలకి నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలి? నెక్స్ట్ మనం ఎలా పోరాడాలి? ఇలాంటి రాక్షసుడొచ్చి కూర్చున్నాడు. మనం ఏం జేయాలి? అనే ఒకే ఒక్క కాన్సెప్ట్‌తో మాట్లాడడం తప్పే ఆ ఆలోచన అయితే మాకెవరికేమి అనిపించలేదు. ఎందుకంటే 175 కాన్స్టిట్యుయెన్సీస్‌లో అందరి సిట్యుయేషన్ అలాగే ఉంది గానీ, మినిట్ అంతే. మేమందరం ఎదురు చూసింది కళ్యాణ్ గారి కోసం. కానీ కళ్యాణ్ గారే అంత గట్టిగా మాకు ప్రోబోబ్ ఇవ్వడం, గట్టిగా నడవాలని ఇవ్వడంతో మేము ఇంకా గట్టిగా వెళ్ళడానికి ప్రయత్నించామే తప్ప అసలు ఓడామా? లేదా? అనేది కూడా మాకది అనిపించలేని రెప్పపాటు సిట్యుయేషన్ అయిపోయింది. మీరు చూస్తే కర్నూలులో మీ సేవా కార్యక్రమాలన్నీ చేసి కర్నూలులో మీరైతే ప్రసిద్ధి పొందారు. సడెన్‌గా ఎమ్మిగనూరుకి మీకు సీట్ ఇవ్వడంతో అక్కడ ప్రజలతో మీరు మమేకం అవ్వలేకపోయారా? సమయం సమయం తక్కువ ఉండి
దానివల్ల కూడా ఏమైనా ఓటమి చవిచేసా అనుకుంటున్నారా? అలానేం కాదు సార్. అంటే కర్నూలుకి నాది ప్రాపర్ అయితే మాదంతా కూడా కర్నూలే. బట్ సార్ ఉన్న అడ్జస్ట్‌మెంట్స్ కారణంగా ఎమ్మెన్యూర్ కాన్స్టిట్యున్సీ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెన్యూర్ కాన్స్టిట్యున్సీ వేయడం జరిగింది. అక్కడ కూడా మేము అప్పుడు వెళ్ళిన సమయం అయితే చాలా తక్కువ సమయమే. జస్ట్ ఒక 20 డేస్ బిఫోర్‌గా మేము వెళ్ళడం జరిగింది. మాకు చేతనే మాకున్నంత వరకు మేము అక్కడ ఉన్న పరిస్థితుల పరంగా అయితే క్యాంపెయిన్ చేయడం జరిగింది. కానీ అప్పుడున్న అటువంటి పరిస్థితులు, ఈ రాక్షసులు చేస్తున్నటువంటి పరిస్థితులు అన్ని రకాలుగా జరిగిన పద్ధతిలో ఎమ్మెన్యూర్‌లో మనం ఓటమి జరగడం జరిగింది. కానీ ప్రతిపక్షం చేరిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏమంటారు కరోనా టైం అయితేనేముంది, తర్వాత కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అదే కొట్టాలు వేసిన వాళ్ళని కూడా తీసేయడం, ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ మీద ప్రతిపక్షంగా చాలా గట్టిగా గొంతు వినిపించడం జరిగింది. రైట్ నౌ ఎమ్మెన్యూర్ ప్రజలకు సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ప్రతిపక్షంలో కూడా మేము ఖచ్చితంగా వాటిని చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఆ వాయిస్‌ని కూడా వాళ్ళు వినిపించడం జరిగింది. సో, అందువల్ల అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు ప్రజల్లోకి పోయినప్పుడు అప్పుడు వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? ఇప్పుడు ఇన్ని రోజులు ఈ జర్నీలో ఇప్పుడు మీకు వాళ్ళతో అనుబంధం ఎలా ఏర్పడింది? అప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఏంటి? అనేది వాళ్ళకిప్పుడు కొత్తగా మనకు సూపర్ 6 వచ్చిన తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతీదీ కూడా ఇన్ టైమ్‌గా వాళ్ళకి అందుతుంది. పెన్షన్స్ అయితేనేముంది, మహిళలు ముఖ్యంగా వాళ్ళు ఎందుకంటే అక్కడ విలేజెస్ నుంచి కాలేజెస్‌కి, డైలీ స్కూల్స్‌కెళ్ళే అమ్మాయిలుంటారు. సో, వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీ అనేది ఏర్పడుతుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ గూడా అప్పుడున్న సిట్యుయేషన్స్‌కి, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి అప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న గొడవలు చేసి మేము ఏదైతే చేయగలిగామో, ఈరోజు కూటమి ప్రభుత్వంలో అదే ప్రజలకి ఆ రోజు అడిగిన సమస్యలన్నిటికి కూడా పరిష్కారం దొరికింది. వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. చేనేతలైతేనేముంది, ఇళ్ల స్థలాలు కోల్పోయిన వాళ్ళైతేనేముంది, టిట్కో హౌసెస్ అయితేనేముంది, ప్రతి వాటికి ఒక సొల్యూషన్ అయితే చాలా ఈజీగా దొరికింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారనైతే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రతీదీ అందుతుంది వాళ్ళకి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లో చూసుకుంటే రేఖా గౌడ్ అనే పేరైతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మిమ్మల్ని అందరూ కూడా లేడీ పవర్ స్టార్ అని కూడా అంటుంటారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అలా ఏం లేదు సార్. రాజకీయాల్లో మనం ఏమంటారు పాలిటిక్స్‌లో ప్రజలకు సేవ చేయడానికి రావాలి. సో, సేవ చేస్తే ప్రజలిచ్చే ఏ బిరుదునైనా మనం తీసుకోగలుగుతాం. గట్టిగా ఇంకా ప్రజలకు సేవ చేయాలనైతే మేము కోరుకుంటున్నాం. అదే విధంగా మేము ముందుకెళ్తాం ఖచ్చితంగా. ఇప్పుడు రాజకీయాల్లో చూసుకుంటే విమర్శలైతే సాధారణం. కానీ ఇప్పుడు కొత్తగా సుగాలి ప్రీతి కేసు అయితే ఎప్పటినుంచో ఉంది. అది మొదట్లో తెచ్చిందైతే పవన్ కళ్యాణ్ గారే తెర మీదకి తీసుకొచ్చారు. కానీ దానికి పవన్ కళ్యాణ్ గారు సమస్యకు పరిష్కారం చూపలేదని ఇప్పుడు విమర్శిస్తున్నారు. దాని మీద మీరెలా స్పందిస్తారు? అది ఆవిడ ఎందుకు మాట్లాడుతున్నారనే విషయం కొద్దిసేపు పక్కన పెడితే, సరే ఆ ప్రీతిబాయ్ అమ్మాయి ఇష్యూకి కళ్యాణ్ గారి దృష్టికొచ్చిన తర్వాత ఎంత మార్పులు చెందాయి. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కూడా ఆమెకు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలవడానికి కూడా ఆమెకు అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పీఏతో మాట్లాడండి చెప్పేసి వదిలేసినటువంటి సిట్యుయేషన్. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూ మీద మాట్లాడి వేలాది లక్షల మంది ఇదే మన కర్నూలులో ర్యాలీ చేయడానికి ముందు కూడా పర్మిషన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అంటే మేము ర్యాలీ చేసిన 5 సంవత్సరాలు ఆయన ఉన్నారు. అంటే గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే చేశారు. 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కొంచెం కూడా ఆ అమ్మాయికి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. కనీసం ఆమెకి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి సుగాలి ప్రీతి గారి ఇష్యూ గుర్తొచ్చింది. ఆ అమ్మాయి ఇష్యూని ఏం చేయాలని అంటే కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ ఇష్యూని ఉపయోగించుకున్నారు. కానీ కళ్యాణ్ గారు అలా కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించారు. ఈ రోజు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే మదర్‌గా ఆవిడకి ముందు త్వరగా జరగాలనే ఇబ్బంది ఉంటుంది. నేను అది కాదనడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు మీరు ట్రస్ట్ చేయగలరు? ఎందుకంటే ఆయన చెల్లెళ్ళకి, వాళ్ళ బాబాయికే చేయలేని న్యాయం 5 సంవత్సరాలుగా మనము ర్యాలీ చేసి ఆ రోజు మా పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉండి నిలబడినప్పుడే చేయలేని న్యాయం. ఈరోజు ప్రతిపక్షంలో నేనేం చేయలేనని చెప్పగలిగినటువంటి సింపుల్ ఆన్సర్‌ని చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, మీ దగ్గరకొచ్చి మాట్లాడుతున్నారన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించాలి. ఆయన మీద విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఆ రోజు జరిగిన పోరాటానికే ఆమెకి ఈరోజు కొంతవరకు ఆమెకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వచ్చాయి. వాటిలో కూడా కొన్ని రకరకాల విమర్శలు జరుగుతున్నాయి. అంటే జరిగిన చాలా సంవత్సరాల తర్వాత కూడా కళ్యాణ్ గారు గొంతు విప్పి గట్టిగా అమ్మాయికి ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి దగ్గర ఆయన మాట్లాడినారు కాబట్టే వాళ్ళు ఆ రోజు కూడా
లీగల్గా ఆమెకు చేయాల్సినటువంటి న్యాయం చేయకపోగా కనీసం ఇవైనా ఆ రోజు మాట్లాడారు కాబట్టి వీటిని చేస్తే కొంచెం ఇదవుతారన్న ఉద్దేశంతో ఆ బెనిఫిట్స్ ఇచ్చారే తప్ప ఏ రోజు కూడా ఆమెకు న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి వాయిస్ ని ఈ రోజు వాళ్ళు మాట్లాడడం అనేది మాకు కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. న్యాయం చేసేటువంటి సిచ్యువేషన్ లో చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఈ మాట మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కానీ సుగాలి ప్రీతి ఇష్యూకి ఖచ్చితంగా కళ్యాణ్ గారు న్యాయం చేసి తీరుతారు అని మాత్రం చెప్పొచ్చు. ఇది రాజకీయ ఎత్తుగడే అంటారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆవిడ బయటికి రావడం అయితే చాలా తక్కువనే చూసాం. సడెన్‌గా గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు అంటే ఏదన్నా వాళ్ళు బెదిరించుండొచ్చా? లేకపోతే ఈమె రాజకీయ స్వలాభం కోసం ఏమన్నా ఇది చేస్తున్నారా? రాజకీయంగా కేవలం ఆ కేసుని ఉపయోగించుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను ఇంతసేపు చెప్తుంది 5 సంవత్సరాలుగా ఏం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు, ఏమీ మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు, సీఎంగా ఉన్నప్పుడు సరే ప్రతిపక్షం మాట్లాడితే చేయకూడదని లేదు. ప్రతిపక్షం మాట్లాడితే చెయ్యాలి ఇంకా. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్షంలో వచ్చిన వెంటనే హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏముంది? ఆ రోజు మీ అపాయింట్మెంట్ కోసం ఆమె రోడ్డు మీద నిలబడి అడిగిన రోజు ఆ రోజే పిలిపించుకొని నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఆయన చేయొచ్చు కదా. మరి ఆయన చేయకపోగా ఈ రోజు ప్రతిపక్షంకి వచ్చిన వెంటనే ఆయన ఉనికి కాపాడుకోవడానికి కోసం, పార్టీ ఉనికి కాపాడుకోవడానికి కోసం ఈ రోజు పరిగెత్తుకుంటూ ప్రతి లీడర్ ఆమె ఇంటి ముందు వెళ్తున్నారు. ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రోజు వెళ్ళలేదు. ఆమె గవర్నమెంట్ లేనప్పుడు ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా ఆమె చిన్న చీమ చిటుక్కుమందన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమె వెన్నంటి ఉండి ఈ రోజు వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా గవర్నమెంట్ ఉన్న లోపే ఖచ్చితంగా ఆమెని అమ్మాయి కేసుకి న్యాయం చేస్తామని మాత్రం చెప్తున్నాను. ఆ డిఫరెన్స్ ని ఆమె ఎందుకు ఆలోచించుకోలేకపోతుంది అనేది ఆమెగే ఆలోచించుకోవాలని మాత్రం మేము చెప్పగలుగుతాం. ఈ రోజు వచ్చే నాయకులు, ఈ రోజు వస్తున్న రాష్ట్ర నాయకులు, ఈ రోజు వస్తున్నటువంటి లోకల్ నాయకులు, ఈ రోజుగా ఇన్ఛార్జ్ లో వచ్చినటువంటి లోకల్ నాయకులు ఆ రోజు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. వాళ్ళు చెప్తే అదేమంటారు డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఎవరైనా యంత్రాంగం అంతా కదిలేటువంటి పరిస్థితి ఉంది. ఆ యంత్రాంగం కదిలే వాళ్ళు ఎందుకు ఆ రోజు మీ ఇంటికి గడప తొక్కలేదు? ఈ రోజు ఎందుకు తొక్కుతున్నారు అనేది మీకే అర్థం కావాలి. కానీ విమర్శ మాత్రం ఉంది కదా మన దగ్గర, ఒక మాట అనగలం కదా, ఆయన స్మూత్ గా ఏం మాట్లాడలేరు కదా, వీళ్ళలాగా గట్టిగా మాట్లాడలేరు కదా అన్న ఉద్దేశంతో ఆవిడ టకటకటగా మాట్లాడేస్తున్నారు తప్పితే గతాన్ని ఒక్కసారి ఆలోచించుకుంటే, గతంలో జరిగినటువంటి పరిస్థితులు ఆలోచిస్తే ఈ రోజు మనకి ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుందని మాత్రం చెప్పొచ్చు. రాజకీయ ఒక క్లారిఫికేషన్, రాజకీయంలోకి ఈ కేసుని కన్వర్షన్ చేయకుండా అమ్మాయికి జరగాల్సిన న్యాయం గురించి మాత్రమే ఆవిడ కొంచెం నిలబడి చేసుకోగలిగితే ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. అది చేసేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దయచేసి రాజకీయ ఉచ్చుల్లో ఆమెను పడొద్దని మాత్రం చెప్పగలను. జనసేన మహిళా నాయకురాలుగా మీరు ఎప్పుడైనా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా సార్. సార్ చేయక ముందు ఎప్పుడు కూడా మేము సుగాలి ప్రీతి గారు మదర్‌తో, పార్వతి గారితో మేము కోఆర్డినేట్ చేస్తూనే వచ్చాము. తర్వాత కూడా మేము ఒకసారి ఒక మంచి ర్యాలీ ఓన్లీ వుమెన్స్‌కి సంబంధించి ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ జరిగిన తర్వాత సుగాలి ప్రీతి ఇష్యూస్‌కి సంబంధించి మేము ఖచ్చితంగా ఆమెతో కోఆర్డినేట్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. బట్ ఈ మూమెంట్ తర్వాతనే ఆవిడ ఈ డైవర్షన్ అనేది తీసుకోవడం చాలా ఇబ్బంది అనిపించింది మాకు కూడా. ఎందుకంటే అన్ని సార్లు అన్ని రకాలుగా సార్ చేసినా కూడా ఈ మాట మాట్లాడడం అదే కేవలం సార్ పాలిటిక్స్ అదే ఏమంటారు పాలసీ ప్రకారంగా మాట్లాడతారు కాబట్టే ఇలా మాట్లాడలేకపోతున్నారా, లేదంటే వాళ్ళ రాజకీయ ఉచ్చులో ఈమె ఇరుక్కుంటుందా అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మీకు స్పందన ఎలా ఉంది? ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మహిళలు అయితేనేముంది, యూత్ అయితేనేముంది, వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ లేని మెగా డిఎస్సి జరిగింది. చాలా మంది మనం చూసాం. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమంది వెళ్ళారు చాలా మంది చూసాం. సో అట్లా ఫస్ట్ యూత్, తర్వాత మహిళలు, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఏదైతే మనకు సూపర్ 6 చెప్పారో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా అవలంబించారు. అవి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళే విధంగా ఉన్నాయి కాబట్టి 1.5 ఇయర్ మా కూటమి పాలనలో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది లేకుండా, ఎలాంటి విపత్తులు వచ్చినా ఏమొచ్చినా కూడా అదే సమన్వయంతో ఏదో అందరూ అనుకున్నట్టు కాకుండా చాలా నీట్ గా వెళ్తుంది అని మాత్రం ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అయితేనేముంది, మహిళలు అయితేనేముంది అందరు కూడా హ్యాపీగా ఉన్నారు అనేది చెప్పొచ్చు. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో సూపర్ 6 అంతా అమలు చేయలేకపోయారు. ఆ టైంలో మీరు ప్రజల నుంచి ఎటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు? అంటే ప్రజలకు కూడా క్లారిటీ ఉంది సార్. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఏదైతే అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సిచ్యువేషన్స్ తీసుకొచ్చారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆయన
ప్రతిదీ అప్పులు చేసి చివరికి రాజధాని కడతన్నాడు. 3 రాజధానులు కాదు కదా! ఒక రాజధాని కూడా లేదు. చివరికి మనకు అంటే ఏ సిట్యుయేషన్‌లో అయితే మనకు లాస్ట్ గవర్నమెంట్ వదిలేసి వైసీపీ వచ్చిందో అంతకన్నా ఈ పదింతలు ఇంకా మనం కిందికెళ్ళిపోయాము. గవర్నమెంట్ లేక ఇబ్బందుల్లో ఉన్నామనేది ప్రజలకు అందరికి కూడా కళ్ళ ముందే కనపడుతుంది. మనం లోకల్‌గా కర్నూలు అయితే మనకే రాజధాని వస్తది. ఇక్కడే ఉన్న వాళ్ళందరూ పాలాభిషేకాలు చేయడం కూడా మనం అందరం చూసాం. ఈ రోజు పోయి న్యాయ రాజధాని ఎక్కడుందని వెతుక్కుంటే ఎక్కడా లేనటువంటి సిట్యుయేషన్. అంటే శిలాపలకాలకి జస్ట్ ఆ రోజు పబ్బం గడుపుకోవడానికి చేశాడు అనేది ప్రజలకందరికి కూడా 5 సంవత్సరాల్లో తెలిసిపోయింది. కాబట్టి విడతల వారీగా మేమేదైతే ఒక స్కేల్ పెట్టుకున్నామో, ఆ పద్ధతి ప్రకారంగా ప్రజలకు చేస్తున్నామనే విషయం అయితే ప్రజలకు అర్థమైంది కాబట్టే వెయిట్ చేశారు. ఆ వెయిట్ చేసినటువంటి ఫలం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. ఏదైనా ఇంకా మామూలుగా వైసీపీ ప్రభుత్వ వాళ్ళు కామనే. వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతుంటారు. ఎక్కడ ఏదో లేని డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేయాలని వైసీపీ నాయకులు మాట్లాడుతుంది తప్ప సామాన్య ప్రజలు ఎవరు కూడా మాట్లాడేటువంటి సిట్యుయేషన్ లేదు. గతంలో చూస్తే 3 రాజధానులు అంటే 3 రాజధానుల పేర్లయితే చెప్పారు. బట్ 5 ఏళ్లలో అది కాలయాపన చేసి లాస్ట్ చివరికి వైజాగ్ అని చెప్పారు క్యాపిటల్. ఇప్పుడు అది కూడా కాకుండా ఇవి ఇక్కడ నిర్మించకపోగా ప్రతి ఊర్లో ప్యాలెస్ అయితే మాత్రం త్వరగా నిర్మించుకున్నారు. మెడికల్ కాలేజీలు ఇవన్నీ సగంలో వదిలేశారు. బట్ ప్యాలెస్‌లు మాత్రం తొందరగానే చేసేసుకున్నారు. ఇక్కడ కూడా కర్నూలులో చూసుకుంటే ఒక ఖరీదైన స్థలంలో అంటే 5 రోడ్స్‌లో ఆ ప్లేస్‌లో ఆ ప్లేస్‌ని తక్కువకు అంటే లీజ్‌కి తీసుకున్నారని బయట అంటున్నారు గానీ అక్కడ కూడా ఒక ఆఫీస్ అయితే అంటే వీళ్ళ ఆఫీసులు పెట్టుకోవడానికి వీళ్ళకి సమయం ఉంది. బట్ రాజధాని నిర్మించారు. బట్ ర దాన్ని ఎలా చూసారు? అంటే ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్లారు ఈ విషయాన్ని? ప్రజల్లోకి క్లియర్‌గా ఏందంటే మాటలు తప్ప చేతల్లో వీళ్ళు ఏమీ చేయలేని సిట్యుయేషన్. ప్రతి ఊర్లో వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ముందు మా పార్టీ ఆఫీసర్ అంగరంగ ఇదిగా అంటే అదొక చిన్న మినీ ప్యాలెస్ లాగా ఏర్పాటు చేసుకొని, ఆయన ప్యాలెస్‌ల దగ్గర నుంచి ప్రతి ఊర్లో, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈ ప్యాలెస్‌లు ఏర్పాటు చేసుకొని, దాన్ని అధికారికంగా గవర్నమెంట్ ఉన్నప్పుడే మాదే ఇది అని చాలా తక్కువ రేట్‌లో, చాలా ప్రైమ్ లొకేషన్స్‌లో చేయడం అనేది ప్రతి దగ్గర జరిగింది. అది ప్రజలు కూడా చూస్తున్నారు. అంటే రాజధాని చేయాల్సిన ప్రభుత్వము వాళ్ళ పార్టీ ఆఫీస్‌ని కట్టుకోవడానికి ఉన్నంత ఫాస్ట్‌నెస్ ఈ న్యాయ రాజధాని ఎందుకు చేయలేకపోయారు? అక్కడున్నంత ఫాస్ట్‌నెస్ అదే సుగాలి ప్రీతి కేసులో ఎందుకు చేయలేకపోయారు? ఇంకా చాలా మంది మహిళలకు జరిగినటువంటి అన్యాయాల దగ్గర నుంచి ఎందుకు చేయలేకపోయారనేది ప్రజలందరూ తెలుస్తుంది. అదే ఏదైతే వాళ్ళు చేశారో ఇలాంటి చాలా దగ్గర ఏదేదైతే చేశారో వాటిని కూటమి ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఎందుకంటే అది చాలా మందికి ఉపయోగపడమైనటువంటి ప్రైమ్ లొకేషన్‌లో ఉంది కాబట్టి నాట్ ఓన్లీ కాన్స్టిట్యుయెన్సీ ప్రతి దగ్గర ఇలాంటివి జరిగాయి. కర్నూలు అయితేనేముంది ప్రతి దగ్గర ఇవి జరిగాయి. సో, అందువల్లనే ఇమ్మీడియేట్‌గా వాటికి లీగల్‌గా వాటిని స్టాప్ జేయడం జరిగింది. ఇలాంటి అరాచకాలు ఎక్కడెక్కడ చేశారో వాటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం ఇమ్మీడియేట్‌గా అరికట్టడం అనేది స్టార్ట్ చేసింది కాబట్టే వాళ్ళకి భయం అనేది మొదలైందని మాత్రం చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఎమ్గనూరు కాన్స్టిట్యుయెన్సీలో అంటే ఏమన్నా సమస్యలున్నాయా? ఆ సమస్యల్ని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎమ్మిగనూరు అనేది ముందుగా టెక్స్‌టైల్‌కి ఐ మీన్ చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. దానికి సంబంధించి మొన్ననే మనకు కళ్యాణ్ గారు అందరూ కలిసి ఏమంటారు టెక్స్‌టైల్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెక్స్‌టైల్ పార్క్ గనుక ఏర్పడితే ఆల్‌మోస్ట్ అక్కడ ఉన్నటువంటి చేనేతల రూపురేఖలు, ఆ కాన్స్టిట్యుయెన్సీ రూపురేఖలు అనేది కూడా మొత్తం మారిపోతాయి. సో, కూటమి ప్రభుత్వం యాస్ సూన్ యాస్ పాసిబుల్ దాన్ని కంప్లీట్ చేయాలని చాలా త్వరగతిన వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. శాఖల నుంచి వాటన్నిటికి కూడా కోఆపరేషన్ కూడా అలాగే ఉంది. సో, కాబట్టి చేనేత పురి కాస్త ఖచ్చితంగా మంచి ఈ 5 ఇయర్స్‌లో మనం ఆ టెక్స్‌టైల్ పార్క్ అయిపోయిన తర్వాత చాలా మంచి స్ట్రక్చర్ మారిపోయినటువంటి ఎమ్మినూరునైతే మనం చూడొచ్చని కూటమి ప్రభుత్వంలో చూడవచ్చు. జనసేన పార్టీ పెట్టిన నుంచి కూడా కార్యకర్తల దగ్గర నుంచి కూడా మీలాంటి నాయకుల వరకు చాలా ఓపికగా అంటే పార్టీ ఓటమి వచ్చినా కూడా పార్టీని వీడకుండా ఉన్నారు. ఆ చిన్న కార్యకర్తలను అంటే వీళ్ళను అంటే వైసీపీ వాళ్ళు విమర్శన జెండా కూలీలు మీరు అంతగా అలాగే మిగిలిపోతారని అంటారు. కానీ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే వాళ్ళని ఎలా చూస్తారు? ఈరోజు సార్ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో కింద స్థాయి దగ్గర నాయకుడి దగ్గర నుంచి చాలా మనం లోకల్ నామినేటెడ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వంలో భాగం అవ్వడానికి ఎన్ని ఒక స్ట్రక్చర్ ఉందో ప్రతి దగ్గర ప్రతి కార్యకర్తని కష్టపడినటువంటి జెండాన మోసే కార్యకర్తని ప్రతి ఒక్కరిని మేము భాగస్వామ్యం చేయడానికి కూటమిలో మాకేదైతే రేషియో ఉందో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ వర్క్‌లో వెళ్లి వాళ్ళు వర్క్ చేస్తుంటే మా పార్టీతో పాటు ఈ గవర్నమెంట్ వర్క్ గూడా ప్రజలకి వాళ్ళు సేవ చేయడానికి ఒక అవకాశం. ఒక చిన్న స్థాయి దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఒక మన మార్కెటెడ్ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి స్థాయి అనేది మనము ప్రజలకి ఏదో ఒక రూపకంగా మనం చేయడానికి అనేది ఉంటుంది. ఆ రోజు నిలబడినటువంటి కార్యకర్త ఈరోజు ఒక
మంచి స్థాయిలో నిలబడ్డం అనేది చూసినప్పుడు ఆయన నిర్ణయం ఎంత కరెక్ట్, ఎంత ఎంతమంది కార్యకర్తలు దీంట్లో మనము ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించగలుగుతున్నాం అనేది ప్రతి ఒక్క కార్యకర్త మనసులో అనిపిస్తుంది. ఈరోజు మా నాయకుడు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. వీళ్ళు ఏదో గాలికూతలు మాట్లాడడమే తప్ప, ఈరోజు ప్రతి కార్యకర్తని మనం గ్రౌండ్ లెవెల్‌లో వెళ్లి అడిగితే, ఆ రోజు కూడా బీఫార్మ్స్ అనేది ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తడు నేను వార్డ్ మెంబర్‌ని, సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను అన్నాడు. ఈరోజు అలాంటి కార్యకర్తలే ప్రతి నామినేటెడ్స్‌లో వచ్చినటువంటి ప్రతి రేషియోలో ఏ రికమెండేషన్స్ ఏవి లేకుండా వాళ్ళు చేసినటువంటి పనుల్ని బేస్ చేసుకొని ఎవరైతే పార్టీకి ఎక్కువగా టైం కేటాయించి చేయగలిగారో ప్రతి ఒక్కరిని ఈరోజు మేము అకామిడేట్ చేసుకోగలిగాము. ఎమ్మెన్యూర్ అయితేనేమి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అకామిడేట్ చేసుకోగలిగాము. సో, అలాంటి కార్యకర్తలే రేపు పార్టీకి బలమవుతారు. ఖచ్చితంగా పార్టీ ముందుకు బలోపేతం చేసుకుంటాం. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా అలాంటి సామాన్య కార్యకర్తలే మేము మండలాలకు పంపించడానికి రెడీగా ఉంటాం. కార్యకర్తల్ని బలహీనపరచడానికి ఇప్పటికి గూడా అంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు గూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారు. ఆయనకెప్పుడు మళ్ళీ అధికారం అయితే రాదు. ఎప్పటికి ఆయన అలాగే ఉండిపోవాల్సొస్తుంది. మీరు గూడా జెండా కూలీలుగా మిగిలిపోవాల్సొస్తుందని చెప్పి నిరుత్సాహపరచడానికి వీళ్ళైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక మహిళా నాయకురాలుగా మీరు ఆ కార్యకర్తల్ని ఎలా ధైర్యం నింపుతున్నారు వాళ్ళు? మనం పార్టీలో కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఈరోజు ఆ నిర్ణయం ఫలితం ఎలా ఉంటుందో ప్రతి కార్యకర్త చూస్తున్నారు. ప్రతి వీర మహిళలు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా పార్టీ ఎప్పుడు గూడా ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తుంది. కాకపోతే స్ట్రక్చర్ ఆఫ్ ఇది ఉంటది. అంతే ఈ రోజుది రేపు అలా స్ట్రక్చర్ ఉంటది. సో, ఆ పద్ధతిలో మనం ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ఖచ్చితంగా న్యాయం చేసే విధంగానే పవన్ కళ్యాణ్ గారు చిట్ట చివరన ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి పైన ప్రైమ్‌లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర వరకు కూడా ఆయన ఆలోచించే ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి, ఎక్కడ గూడా కార్యకర్తలు, వీర మహిళలు భయం గాని, ఎక్కడ వాళ్ళు పెట్టే కారు కూతలకి వీటన్నిటికి అసల ఆలోచించేటువంటి సిట్యుయేషన్‌లో మా వాళ్ళు ఉండరు. ఎందుకంటే లాస్ట్ టైమే వీళ్ళందరిని చూసేసి బయటికొచ్చారు కాబట్టి, అలాంటిది ఎప్పటికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ గూడా ఆ ఫలితాలు తీసుకుంటున్నారు. రాబోయే ఈ 5 సంవత్సరాల్లో గూడా ఇంకా గవర్నమెంట్ బలోపేతం అవ్వడానికి సార్ ఏ క్లారిటీ ఇచ్చినా కూడా దాన్ని ప్రిపేర్ అవ్వడానికి మేమందరం గూడా కార్యకర్తలు కూడా ప్రిపేర్డ్‌గా ఉంటారు. మీకైతే ఇప్పుడు కొత్తగా బాధ్యతలు అప్పగించారు శ్రీశైలం బోర్డు సభ్యురాలుగా. మీరు దాని దృష్టి అంటే శ్రీశైలంలో ఎటువంటి సమస్యలున్నాయి? అక్కడ మీకు అధికారులతో గాని మీకు ఎలా ఉంది అంటే అనుబంధం? అంటే మొన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొన్నే ఒక బోర్డ్ మీటింగ్ కూడా జరిగింది. సో, అంటే పాస్ట్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఖచ్చితంగా పుణ్యక్షేత్రాన్ని సనాతన ధర్మం అనే ఒకే కాన్సెప్ట్‌తో సార్ ఎప్పుడు కూడా డెవలప్‌మెంట్ చేయాలి టెంపుల్స్ అనే ఉద్దేశంతో ఖచ్చితంగా శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతైతే ఇదిగా ఉందో ఇక్కడ కూడా అంతే విధంగా అది కూడా మన జిల్లాలో ఒక జ్యోతిర్లింగం తర్వాత శక్తిపీఠం 2 కలిసి ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రాన్ని ఎక్కడెక్కడి నుంచో మనకు వస్తున్నారు. ఏమంటారు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు రావడం జరుగుతుంది. మెరుగైన సేవలు అందిస్తాం. ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాలైతేనేమండి ప్రతి ఒక్కటి కూడా శ్రీశైల క్షేత్రాన్ని మరో తిరుమల తిరుపతి దేవస్థానంలాగా డెవలప్ చేయాలని ఏదైతే బోర్డు గట్టిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూమెంట్‌లో మేము ఆ మార్పుని ఖచ్చితంగా చూపించడానికైతే రెడీగా ఉంటాం. మీరు చెప్పినట్టుగా నిజంగానే శ్రీశైలంకి ప్రధానమంత్రి గారు గూడా మొన్న సందర్శించడం జరిగింది. శ్రీశైలంలో అంటే మీరు అభివృద్ధి చేయడానికి మీ దగ్గర ఏమన్నా ప్రత్యేక ప్రణాళికలేమన్నా ఉన్నాయా? ఇప్పుడు యాక్చువల్‌గా సార్ ఒక మాస్టర్ ప్లాన్ అనేది శ్రీశైల క్షేత్రానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి జరిగింది. ఆ ప్లాన్‌కి సంబంధించినటువంటి భూమి సేకరణ ఈరోజు మొన్న బోర్డ్‌లో కూడా మాట్లాడడం జరిగింది. వాటి గురించి కళ్యాణ్ గారి దృష్టిలోనే అది పెట్టడం జరుగుతుంది. సో, సార్ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం ఎందుకంటే అటవీ శాఖ మనకు అక్కడే ఉండడం వల్ల వీటన్నిటి గురించి ఏదైతే స్ట్రక్చర్ మనం వీళ్ళు అడుగుతున్నారో ఆ భూమి మనకి ఎంతవరకు అవైలబిలిటీ ఏంటి అనే దాని బేస్ మీద ఆహ్, శాఖ నుంచి వచ్చేటువంటి స్ట్రక్చర్ బేస్ చేసుకొని డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ ప్లానింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి దాని ప్రకారంగానే ఈ గవర్నమెంట్‌లోనే మోడీ గారు కళ్యాణ్ గారు ఉన్న కూటమి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలోనే ఆ స్ట్రక్చర్‌ని కంప్లీట్ చేయడానికి ఖచ్చితంగా మేము ముందుకెయ్యడానికైతే ప్రిపేర్డ్‌గా ఉంటాం. అంటే మొన్న జరిగిన మీటింగ్‌లో అంటే అధికారులు దేని గురించి ఎక్కువ ప్రస్తావన చేశారు? అంటే మీరు దేని గురించి చర్చించారప్పుడు?
అధికారులు ఇన్ ద సెన్స్ ఇప్పుడు బోర్డు వెళ్ళి స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు ఎలా ఉంటది స్ట్రక్చర్, అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా యూత్ ఉన్నారు. పాత అందరూ మిక్స్ ఉన్నాం. సో, ఎలా ఉంటది? స్ట్రక్చర్ ఏముంది? తర్వాత వచ్చేసి అధికారులు ఎంతవరకు ప్రజలకి ఇది జరుగుతుంది అనే ఒకే కాన్సెప్ట్ మీద మేము మాట్లాడడం జరిగింది. అలాగే ప్లాన్ గురించి కూడా చర్చించడం జరిగింది. తర్వాత ప్రసాదాలకు సంబంధించి కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రసాదం అందాలి. ఎందుకంటే కొంతమంది తీసుకుంటారు లేదు. సో, అలా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటి మీటింగ్ కాబట్టి జస్ట్ పరిచయాలు, రేపు జరగబోయే నెక్స్ట్ సిట్యుయేషన్ గురించి మాత్రం మాట్లాడడం జరిగింది గానీ, ఆ టోటల్ ఆఫ్ ఇదైతే ఏముందంటే ఖచ్చితంగా మనం అంత స్థాయిలో మన డెవలప్‌మెంట్ అయితే మనం చూయించాలనే ఒక దీన్ని మాత్రం మేము క్లియర్ జేయడం జరిగింది. అంటే మీకు ఏమన్నా కొత్త ఆలోచనలేమన్నా ఉన్నాయా? మీరు ప్రతిపాదించాలనుకున్నవి ఏమన్నా ఉన్నాయా? శ్రీశైలం అభివృద్ధికి? యాక్చువల్‌గా శ్రీశైలం అభివృద్ధికి మనకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఐ మీన్ అంటే మన కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర వీటన్నిటి దగ్గర నుంచి వస్తారు. సో, వాళ్ళకి ఇంకా సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి సిట్యుయేషన్ అక్కడ ఉంది. సో, ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి బోర్డ్‌ని గాని నిధులు కూడా ఇప్పుడు ఎందుకంటే ఏమంటారు పీఎం గారొచ్చి చూసారు కాబట్టి, ఖచ్చితంగా ఆ వసతులు ఏర్పాటు చేస్తే ఇంకా జనాలు ఎక్కువగా వస్తారు. ఎందుకంటే ఉగాది, తర్వాత కార్తీక మాసం అనే మూవ్‌మెంట్ ఎక్కువైతే ఏదైతే ఉందో, వాళ్ళకు ఉండడానికి సదుపాయం, ఫెసిలిటీస్ ఇవ్వడానికి, అలాగే సేవ చేయడానికి వచ్చేటువంటి నలుమూలల అది తెలియాలి. ఏదైతే సేవ చేయొచ్చు. ఇప్పుడు టీటీడీలో ఎలా వెళ్తామో, ఇక్కడ గూడా వెళ్ళొచ్చు. ఉమెన్ వెళ్లి పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాతొచ్చేసి శివుల మాలనే కాకుండా మనము దుర్గామాతకెళ్తాం అక్కడ విజయవాడకి. ఇక్కడ గూడా మనం వెళ్ళొచ్చు. ఈ తర్వాత వచ్చేసి శ్రీశైల క్షేత్రానికి సంబంధించి డిజిటల్ మీడియా కూడా ఒకటుంది. ఛానెల్ ఉంది. వీటన్నిటిని కూడా సోషలైజ్‌గా మనం ఎంత మూవ్ చేయగలిగితే భక్తుల్ని మనం అంతగా ఇప్పుడున్న దానికన్నా ఎక్కువగా మనము ఇది చేయగలుగుతాము. సో, శ్రీశైల క్షేత్రంకి సంబంధించినటువంటి విశేషాలు గావచ్చు, వీటన్నిటి గురించి బయటికి తెలియాలి. అలాగే మౌలిక సదుపాయాలు ఇంకా ఎక్కువ చేయాలి. ఉన్నదానికన్నా అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ కన్నా ఇంకా పెంచడానికి మనకు అక్కడున్న ల్యాండ్‌ని బేస్ చేసుకొని పెంచడానికి మనం ఏర్పాటు చేయాలనైతే మేము అనుకుంటున్నాం. సో, అది ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది కాదు. ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైల క్షేత్రంకి సంబంధించి ఒక టీవీ ఛానెల్ ఉంది. బట్ టీటీడీ అదే చెప్తున్నాం కదా! ఆ! దానికున్నంత ప్రాతినిధ్యం మనకు రాలేకపోతుంది. బట్ దాన్ని ఎంత మనము ఇది చేయగలిగితే అది ఖచ్చితంగా ప్రజల్లోకెళ్తుంది. ప్రజల్లోకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఓకే. ఇలా తీసుకోవచ్చు. ఇంకా అక్కడున్న చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్ ఏవైతే టికెట్స్ అయితేనేముంది, ఏదైతేనేముంది అది ఈజీగా అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జనాలు ఎప్పుడైతే మనకు ఇదవుతారో ఆటోమేటిక్‌గా టెంపుల్ గూడా మనకు డెవలప్‌మెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఉంది. ఇప్పుడు మహిళా భక్తులుంటారు. వాళ్ళ అవును. కోసం ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా ప్రతిపాదనలు మీరు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అది మొన్న మాట్లాడినప్పుడు అదే జరిగింది. ఎందుకంటే మహిళా సేవకులే ఎక్కువగా ఉన్నారు. అందులో ఈ కార్తీక మాసం తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఉగాదిలో భజన బృందం అని చెప్పేసి ఉమెనే వస్తారు. 4 బ్యాచెస్ వస్తారు. సో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రైట్ నౌ అకామిడేషన్ గవర్నమెంట్ దీంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలా అది కూడా మనకు ఇబ్బందిగా ఉంది అన్న ప్లేసెస్‌లో మళ్ళీ మార్చడం జరుగుతుంది. మల్లికార్జున సదన్ నుంచి గంగా సదన్ ఇలా డిఫరెంట్‌గా చేంజెస్ జరుగుతుంది. ఆ సంఖ్య పెంచాలి అనుకుంటున్నాం. ఏదైతే మహిళలు రాగలుగుతున్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు పెరుగుతారు. మా దుర్గామాత దగ్గర మాలలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు శివునికి ఎలాగైతే స్వామికి ఎలా వస్తున్నారో అమ్మవారికి కూడా రావడానికి ఎలా అయితే మనకు ఏమంటారు విజయవాడకి ఎలా వెళ్తున్నారో ఇక్కడికి కూడా రావడానికి ఒక ఇది అనేది మహిళా భక్తులు వస్తేనే ఆటోమేటిక్‌గా పెరుగుతారనే కాన్సెప్ట్‌తో సేవ చేసే వ్యక్తులు పెరగాలి. వాళ్ళకి అకామిడేషన్స్ కూడా పెరగాలి. ఆ అకామిడేషన్స్ ఆల్రెడీ ఏమంటారు టెంపుల్ వాళ్ళు క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. బట్ దాన్ని ఏమంటారు బయట జనాలకి తెలిసే విధంగా ఇది చెయ్యాలి అనేది ఒకటే మా కాన్సెప్ట్. ఇక్కడ కూడా మనం చెయ్యొచ్చు. ఇక్కడ ఆన్‌లైన్‌లో చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడ ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి? ఇంకా అంత ఇది రాలేదు. బట్ అది రావాలి. వస్తే ఆటోమేటిక్‌గా పెరుగుతారనేది మా కాన్సెప్ట్. ఈ కార్తీక మాసం భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఎటువంటి ఏర్పాట్లనే చేశారక్కడ? అంటే ఇప్పుడు భక్తుల రద్దీ యాక్చువల్‌గా దృష్ట్యా. రద్దీ దృష్ట్యా మేము యాక్చువల్‌గా ఆహ్, స్వామికి ముందు స్పర్శ దర్శనం అడుగుతారు. అవును. బట్ ఇంత రద్దీలో ఇవ్వలేని సందర్భంలో 3 డేస్ మాత్రమే పెట్టడం. మిగిలినవంతా మామూలుగా భక్తులందరికి గూడా సందర్శన కోసం పెట్టడం జరిగింది. అలాగే ఏమంటారు తెప్పోత్సవం, తర్వాత లక్ష దీపోత్సవం ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు జేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా తెప్పోత్సవం చెయ్యాలి అని జెప్పేసేసి 18వ తారీఖు నాడు ఏర్పాటు జేయడం జరిగింది. బిఫోర్‌గానే ఇంకా కార్తీక మాసం వస్తుంది అన్న ఒక 2, 3 డేస్ ముందే ఈ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళు డార్మెంటరీస్ కావచ్చు, సదన్స్ కావచ్చు, వాళ్ళకి ఏర్పాటు ఉండాలి అన్న ఉద్దేశంతో సో,
ఏమంటారు టెంపుల్‌కి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని డిజిటలైజ్‌గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా బయట పెట్టడం జరిగింది. కాబట్టి అదే విధంగా ప్రతి భక్తుడు హ్యాపీగా వెళ్లి దర్శనం చేసుకోగలుగుతున్నారు. అలాగే లక్ష దీపోత్సవాలు, కోటి దీపోత్సవాలు రేపు ఇంకా కోటి స్టార్ట్ అవ్వలేదు. సో, లక్ష దీపోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి. వాటన్నిటిలో కూడా ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనే విధంగా వాళ్ళకి మోటివేట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇది జరుగుతుంది అనే డిజిటల్ తెలియాలనే ఉద్దేశ్యంతో వాటన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొంటున్నారు. హ్యాపీగా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. రేపు తెప్పోత్సవాన్ని చాలా గట్టిగా తీసుకున్నారు కాబట్టి చాలా గ్రాండ్‌గా విజయవాడ తరహాలో మొట్టమొదటిగా బోర్డ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఈ తెప్పోత్సవం కార్యక్రమం మనం చూడబోతున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అంటే స్వయంగా వెళ్తారా? లేకంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా గూడా మీరు అంటే మహిళగా ప్రతి చోట మీరు కొన్నిసార్లు వెళ్ళలేకపోవచ్చు. కొన్ని సందర్భాలు ఉండొచ్చు. అటువంటి దానికి మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకున్నారు. దాని ద్వారా గూడా మీరు అంటే కేవలం విమర్శలే గాకుండా ఇవి గూడా చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా ప్రతి విషయాన్ని గ్రౌండ్ లెవెల్‌కి వెళ్ళే మేము ఇది చేస్తాము. సోషల్ మీడియా అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ విషయాన్ని ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటారు. సో, అక్కడెక్కడో అది ఎలా అయిపోయిందంటే మాధ్యమం చాలా ఈజీగా మనకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడో వాళ్ళకి ఉపయోగపడే ఇష్యూ క్లియర్ అవుతుందన్న ఉద్దేశ్యంతో సోషల్ మీడియా అనేది ఉపయోగిస్తున్నాం తప్పితే, ప్రజల్లో గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుంది, తర్వాత ప్రభుత్వం ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఇంకేమన్నా నీడ్స్ ఉన్నాయా అనేది ప్రజల్లోకి వెళ్ళే తెలుసుకోవడం జరుగుతుంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్‌ని పాస్ ఆన్ చేయడానికి మేము ముఖ్యంగా సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తాం. యూత్ ఎక్కువున్నారు. సో, వాళ్ళందరూ గూడా ఎక్కువ దాన్ని ఉపయోగిస్తారు గాబట్టి ఇబ్బంది లేకుండా వెళ్తుంటది. గ్రౌండ్ లెవెల్‌లో వెళ్ళడానికంటారా పార్టీ పుణ్యమా అని చాలామంది అన్నదమ్ములని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కాబట్టి వాళ్ళే సెక్యూర్‌గా మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ యథాస్థానం తీసుకొచ్చి వదులుతారు గాబట్టి ప్రతి లెవెల్‌కి మేము వెళ్తాం. వెళ్ళి తీసుకున్న సమాచారాన్ని ఇంకా కొంత సమాచారాన్ని ఏదైనా ఇదవ్వడానికి మేము ప్రయత్నిస్తాం తప్ప అలా ఏముండదు. మీరు పార్టీలో సభ్యత్వాలు చేర్పించడంలో చాలా యాక్టివ్‌గా సభ్యత్వం అయితే చేపించారు. అలాగే కొత్తగా రావాలనుకున్న మహిళలకి మీరేం సందేశం ఇస్తారు? అంటే జనసేనలోకి రావాలనుకున్న మహిళలకు. మన కుటుంబంలో మనం ఎలా ఉంటామో అలా ఉండడానికి మన జనసేన పార్టీ ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది. ప్రతి మహిళలు హ్యాపీగా వచ్చి మన పార్టీలో వర్క్ చేస్తే మంచి అవకాశాలుంటాయి. వుమెన్స్‌కి ఇచ్చినంత ప్లాట్‌ఫార్మ్ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు ఇవ్వరేమో. అంత మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు. మనము ఒక మెన్ గురించి అంటున్నానని కాదు గానీ, ఒక వుమెన్ ఒకటి చేయగలిగితే ఆ ఇల్లు ఇదవుతుంది. ఒక ఉద్యోగిగా ఉంటే అదే మనము పబ్లిక్ సర్వీస్ చేస్తే, మనం చేసే సర్వీస్ ఏ స్ట్రక్చర్ అయితే మనం ఉంటామో సర్పంచ్ దగ్గర నుంచి ఏదైతే ఉంటామో, మొత్తం అట్మాస్ఫియర్‌ని మార్చడానికి ఒక మహిళకు మాత్రమే అవకాశం ఉంది. సో, అలాంటి మహిళలు ఎంతోమంది చదువుకున్న మహిళలు, చాలామంది ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. మన ఇంట్లో మన పిల్లల్ని చదివించుకోవడానికే కాదు, మన సర్కమ్‌స్టెన్స్‌ని మనం మార్చుకోవడానికి మహిళలు బయటికి రావాలి. రావడానికి మేమందరం గూడా సపోర్ట్ జేస్తాం. మీరు రండి. పార్టీ గూడా మీకు సపోర్ట్ జేస్తది. ఖచ్చితంగా మనమే మన అట్మాస్ఫియర్‌ని మార్చుకోవడానికి ఉపయోగపడతదని మాత్రం చెప్పొచ్చు. ఇప్పుడు ఒక మహిళా నాయకురాలిగా, జనసేన మహిళా నాయకురాలిగా మిగతా పార్టీ మహిళా నాయకురాలతో మీకెలాంటి అనుబంధం ఉంది? అంటే వారితో ఎలా ఉంటుంది మీకు అనుబంధం? అంటే పార్టీ అన్నప్పుడు పార్టీ వర్గంగానే మేము మాట్లాడుకుంటామండి. అది కామన్ ఎవరైనా అంతే. తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు పిలిచినా, వాళ్ళు ఏదన్నా ఉన్నా నార్మల్‌గా జరుగుతా ఉంటది. స్ట్రక్చర్ పాలిటిక్స్ ఈస్ పాలిటిక్స్. కామన్ ఈస్ కామన్. సో, కామన్‌గా ఉన్నప్పుడు కామన్ మాటలే ఉంటాయి. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా. లేదు పాలిటిక్స్ అన్నప్పుడు ఖచ్చితంగా పాలిటిక్స్ లాగానే ఉంటది. సో, ఎవరితో ఎటువంటి విభేదాలు ఉండవు. ఎస్పెషల్లీ నేను ఏ విభేదాలు దీనికి వెళ్ళే ఈ ఆలోచన కూడా నాకుండదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే మీకు ఆయన రాజకీయ నాయకుడిగా ఇష్టమా? లేకుంటే ఒక ఫిల్మ్ స్టార్‌గా ఇష్టమా? ఆయన ఒక ప్రజానాయకుడిగా ఆయన చేస్తున్నటువంటి ఇది ప్రజలకెంతో ఉపయోగపడుతుంది కాబట్టి, ఆయన ప్రజానాయకుడిగా మాకు ఎప్పటికీ ఇష్టమనే చెప్పొచ్చు. ఇంకా పవన్ కళ్యాణ్ చిత్రాల విషయానికొస్తే మీరు ఆయన చిత్రాలు కూడా చూస్తూ ఉంటారా? ఖచ్చితంగా. అంటే ఆయన ఆయన చిత్రాల్లో మీకిష్టమైన చిత్రం ఏదండి? అంటే స్పెసిఫిక్‌గా ఏదైనా? ప్రతి మూవీ చూస్తాం సార్. 'ఖుషి' మూవీ ఎవర్ గ్రీన్ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి మూవీ చూసినప్పుడు మూవీ లాగానే ఫీల్ అవుతాం. సో, కాబట్టి 'ఖుషి' మాకు ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఆయన సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ ఉంటే ఏదైనా మా ప్రేక్షకుల కోసం చెప్తారా? చూడబ్బా సిద్ధప్ప అంటారు కదా! ఆ డైలాగ్ నాకు చాలా బాగా చాలా ఇష్టం. ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు అంటే కేవలం రాజకీయ చర్చలే ఉంటాయా? లేదంటే ఇట్లా ఏమన్నా సామాన్యంగా అంటే సినిమాల గురించి అటువంటి చర్చలు కూడా ఏమైనా జరుగుతాయా? కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమాల గురించనో, రాజకీయాల గురించి కూడా కాదు. ఆయన ఎంతగా ఎందుకు ఇష్టపడతాము అనడానికి కారణమే అది.
ప్రజల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారు. ఈ పార్టీ వస్తే ఏం చేస్తది? మామూలుగా నాయకులు కూర్చున్నప్పుడు మన పార్టీలో ఇది చేస్తాము. ఇప్పుడు ఇది చేసే అవకాశం ఉన్నప్పటికీ మేము వచ్చిన తర్వాత చేద్దాంలే. ఆ క్రెడిట్ మనకొస్తదిలే. ఇలా మాట్లాడే నాయకులను మేము చూసాం. కానీ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం? మనం చేయగలిగినంత ఏంటి? మనం అలా చేసినటువంటి కార్యక్రమాలతోనే ఈరోజు ఆయన ఇంత దూరం వచ్చారు. ఎటువంటి కల్మషం, ఎటువంటి ఇది చేస్తే మాకు ఇదొస్తది అని ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టే ఇంతమంది ఆయనకు ఫాలోవర్స్ గాదు. మేమందరం గూడా ఆయన భక్తులమని జెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిగా అలాంటి మాత్రమే మాట్లాడతారు గాబట్టి మేము హ్యాపీ. రాజకీయాల్లో కొత్త నిర్వచనం అనేది తీసుకొచ్చారు. అంటే రాజకీయాల్లో తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఉండదు. ఈయన సొంత డబ్బు పెట్టడం అనేది ఒక ట్రెండ్‌గా ఈయన ద్వారానే అవును. వచ్చింది. అవును. ఈయన చేతిలో అంటే అధికారం లేనప్పుడు గూడా ఒక ప్యారలల్ గవర్నమెంటే నడిపారు ఈయన. అవును. అవును. అలా అంటే మన ప్రతి ఒక్కరు దాదాపు పార్టీలో మీరు గూడా మీ సొంత డబ్బు ఎన్నో సార్లు మీరు ఖర్చు పెట్టిన సందర్భాలైతే ఉన్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అదే అంటున్నాను గదండీ. గవర్నమెంట్ ఉండి అదే ఇది ఇంతమంది ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్‌లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చాలా సంపాదించుకొని ఈరోజు ప్యాలెసుల్లో ఉన్నారు. ఆయన ఈరోజు కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తే నేను ఇది చేస్తానని చెప్పాడే తప్పితే ఎవరైనా ఇది వస్తే చెప్తారన్నారు గానీ, ఇప్పుడు నేను మీకు అందుకే అన్నాను ప్రజానాయకుడు ఆయన అని ఎందుకు అనగలిగానంటే, ఒక మనిషి సమస్యతో వచ్చాడంటే ఆయన చేతిలో ఉన్నది ఏదైనా గానీ చేయడమే తప్ప, నాకిది వస్తే నేను చేస్తాననేటువంటి సిట్యుయేషన్ లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో రైతుల గురించి ఎవరైతే ఏమంటారు ఆత్మహత్య చేసుకున్నారో కౌలు రైతుల గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ అలాంటి టైంలో కౌలు రైతుల గురించి కళ్యాణ్ గారు మాట్లాడారు. చాలా దగ్గర ఏ మనిషి ప్రాబ్లమ్‌లో వచ్చినా గూడా ఆయన చేతనైనంత ఆయన తెలిసినంత వరకు ఖచ్చితంగా సహాయం చేసే పంపించారు. ఒక రకమైనటువంటి గవర్నమెంట్ ఈయన లేనప్పుడే ఇలా ఉన్నాడు. వస్తే ఏంటి అనేటువంటి సిట్యుయేషన్ ఈరోజు నిజంగా ఆయన చేస్తున్నటువంటి ఏమంటారు కొన్ని ఏరియాస్‌లో అసలు చెప్పులు గూడా లేవు. అంటే ఈ కాలంలో మనం ఇప్పుడున్న అధునాత కాలంలో జస్ట్ క్లిక్ పెడితే మనకి ఇంటికి డెలివరీ వచ్చే సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళకు చెప్పులు లేవు. అంటే వీళ్ళు అంటున్నారు అలా ఇలా అని ఎగతాళిగా అంటే ఇప్పటికి కూడా ఏ స్థాయిలో ఉంది? ఈరోజు ఆ నాయకుడు ఇంకా ఆ చెప్పులు పంపించగలిగితే అంటే వాళ్ళు ఇంకా ఎంత వెనుకబాటుతనంలో ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఒక డెలివరీకి కూడా ఇబ్బంది పడేటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఆయన వెళ్లి గ్రౌండ్ లెవెల్‌లో చేయడం అంటే ఒక ప్రజలకి న్యాయం చేయాలి. ప్రజలు బావుండాలి అని మాత్రమే మాట్లాడగలిగే వ్యక్తి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టే ఆయన ప్రజానాయకుడు అయ్యాడని మాత్రం చెప్పొచ్చు. రేఖా గౌడ్ గారంటే ఒక ఫైటింగ్ లీడర్ అనే పేరు గూడా ఉంది. ఆ ఫైటింగ్ స్పిరిట్ మీకెవరిచ్చారు? అంటే పవన్ కళ్యాణ్ గారు మీలో అంత స్ఫూర్తి నింపారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మీరు మనం ఈరోజు ఇక్కడ మాట్లాడగలుగుతున్నాము అంటే ఒకటి ఇంట్లో మాకిచ్చే ఇది. రెండోది మాకొక స్ట్రక్చర్ ఇచ్చి ఒక గురువుగా మమ్మల్ని చెక్కారని చెప్పొచ్చు. కష్టాలు ఈ ప్రతిపక్షంలో ఉంటే ఎలా ఉంటది? ఎలా మనం ఎదుర్కోగలుగుతాం? అలాంటి రాక్షసుడుంటే మనం ఎలా జేయాలి? ప్రజలకు మనం ఏం చేయగలగాలి? ఈ సీటొస్తే అదొస్తది, ఆ సీటొస్తే ఇదొస్తదని ఏ రోజు మాకు ఆ నాయకుడు నేర్పించలేదు. ప్రజలకు చేయండి, ప్రజలే మనల్ని నిలబెడతారన్నారు. ఒక గురువుగా మమ్మల్ని ఈ రోజు వరకు ఇక్కడి వరకు తీసుకురాగలిగి ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి నాయకుడి స్ఫూర్తితోనే మాట్లాడుతున్నాం గాబట్టి, ఆయనే మాకు అన్నీ అని మాత్రం చెప్పొచ్చు. రేఖా గౌడ్ గారంటే ఒక మహిళా నాయకురాలు, ఒక ఫైటింగ్ లీడరు, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. పార్టీలు మారకుండా, ఏ పదవులు ఆశించకుండా, అంటే ఎటువంటి ఇది లేకుండా స్వార్థం లేకుండా ఉండే వ్యక్తిగా మా అందరికీ తెలుసు. మా అందరికీ తెలియని రేఖా గౌడ్ ఎవరు? అంటే మీకున్న విభిన్నమైన రుచులు చెప్తారా? అంటే మీ హాబీస్ గాని, అంటే అదర్ ఆల్‌మోస్ట్ దాన్ పాలిటిక్స్ మీరు ఏవి ఇష్టపడతారు ఎక్కువ? అదర్ దెన్ పాలిటిక్స్ మాకు దొరికే టైం కొంచెం ఉంటది కాబట్టి ఆల్‌మోస్ట్ ఇంట్లో ఉండడానికే ఇది చేస్తాము. ఆల్‌మోస్ట్ నార్మల్ వుమెన్ లాగా నేను ఒక ఏమంటారు నా డైలీ రొటీన్స్ నాకు సంబంధించిన వీటి గురించి మాత్రమే టైం కేటాయిస్తాను. అదర్ దాన్ మీన్స్ ఫ్యామిలీకి టైం కేటాయించడానికి టైం చూస్తాను. సెకండ్ థింగ్ నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా చేశాను. అడపాదడపా నేను నా వర్క్స్ ఏమైనా ఉన్నా తెలియని వాళ్ళకి గాని, తెలిసిన వాళ్ళకి గాని అక్కడ కూడా సర్వీస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో, నా ఇది అనేది లైఫ్ అనేది చాలా తక్కువైపోయింది. బిఫోర్ జనసేన, ఆఫ్టర్ జనసేన అనేది అంటే ఆల్‌మోస్ట్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటున్నాం కాబట్టి చాలా తక్కువైపోయింది. ఆ దొరికిన టైంలో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటాను. ప్రజా సేవలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీకి టైం తగ్గిపోతుంది. ఆ సమయంలో మీరు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎటువంటి ఆహ్, ద్వారా నాకదే చెప్తున్నానండి. చాలా వరకు నాకు ఫ్యామిలీ సపోర్ట్ చేయగలిగింది. సార్ ఆ స్ట్రక్చర్ ఇవ్వగలిగారు. గాడ్ గ్రేస్ నాకు ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటా నేను ఒక్కొక్కసారి. ఎందుకంటే ఖచ్చితంగా ఉంటది. బట్ నాకు ఆ టైం అనేది ఇంట్లో వాళ్ళు అలాగే ఇవ్వగలిగారు. వెళ్లి ఆపర్చునిటీ ఇచ్చారు చేసుకోండి అని.
అలాగే సార్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ కూడా సార్తో పాటు సార్ అభిమాని కాబట్టి సార్తో పాటు మేము ఇద్దరం చేసుకోవడం అనేది చాలా వరకు మాకు ప్లస్ అయింది. ఏది ఉన్నా కూడా ఇద్దరు స్ట్రక్చర్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా ఇంట్లో ఉన్న పాప అమ్మనే కాబట్టి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అందువల్లే నేను ఇంత దూరం రాగలిగాను ఆల్మోస్ట్ చెప్పాలంటే. అంటే ఈ పాలిటిక్స్ కాకుండా ఫ్రీ టైంలో మీరు ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారు? అంటే దొరికిన కొంత సమయాన్ని వాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తారు? ముఖ్యంగా మూవీస్కి వెళ్తాం. ఫస్ట్ ఏది ఉన్నా ఎన్ని ఉన్నా ఆ, ఫస్ట్ ఫస్ట్ సార్ షో వచ్చిందంటే ముందు వెళ్ళిపోవాలి. ఆ రోజు ఏమున్నా సో మూవీస్కి వెళ్ళడం లేదంటే అవుటింగ్స్ ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోవడం. అంతకు మించి ఇంకా ఏముండదు. ఇది ఏదైనా ఫేవరెట్ స్పాట్ ఉందా మీకు? అంటే ఇక్కడ పలానా ప్లేస్కి వెళ్తాం మేము ఎక్కువ రెగ్యులర్గా అట్లా, అంటే అంటే ఆల్మోస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైనా ఉందా? వెళ్ళాల్సిందని ఏం లేదండి. మా మదర్ది కర్ణాటక. సో మేము ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాం. కూర్గ్ కానీ అలా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం. సో ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ దొరికినప్పుడు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంకా అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే ఫస్ట్ శ్రీశైలం వెళ్ళిపోవాల్సి వస్తుంది సో అవును. ప్రశాంతంగా ఉండడానికి. కాబట్టి ఆల్మోస్ట్ టైం దొరికినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ప్రిఫరబుల్ కర్ణాటక. ప్రత్యేకంగా మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా స్పెషల్గా? నేను హాబీస్ ఇన్ ది సెన్స్ ఎక్కువగా బుక్స్ చదువుతాను. సెకండ్ థింగ్ నాకు పెయింటింగ్ చేయడం చాలా ఇష్టం. శారీస్ మీద వాటి మీద. సో అవి 2 తీరిక సమయం ఏం దొరికినా ఆ 2 మాత్రం చేస్తూ ఉంటాను. నాకు నేను ఓన్‌గా చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. నేనే కస్టమైజ్ చేసుకుంటాను. సో వాటి మీద పిన్ టు పిన్ చెక్ చేసుకొని ఇంత బిజీలో కూడా నా కాస్ట్యూమ్స్ నేనే చెక్ చేసుకొని నేనే ఇది చేసుకోవడం చేస్తున్నా. అది మాత్రం నేను లైఫ్ లాంగ్ చేయాల్సొస్తుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మీకు అంటే ఫేవరెట్ డిష్ ఏంటంటే నేను వెజ్ వెజ్. నాన్ వెజ్? నేను శాకాహారిని. నేను వెజ్ బాగా తీసుకుంటాను. ఉన్న షెడ్యూల్‌లో, ఉన్న టైంలో ఇదే అదే పర్టిక్యులర్ అని ఏం లేదు గానీ, ఖచ్చితంగా నేను ఫుడ్ మాత్రం బాగా తింటాను. డైట్ అలాంటివి ఏం లేదు. ప్రశాంతంగా హ్యాపీగా తింటాను. ఏది అంటే మీకు ఏది ఇష్టం? అంటే వెజ్‌లోనే మీకు అంటే ఏ కొద్దిగా స్పెసిఫిక్‌గా ఈ ఫుడ్ అని ఉంటది కదా! అంటే ఏ ఫుడ్ ఇష్టం? మీకు ఎక్కువ బాగా ఏది తింటారు మీరు? పప్పు, అన్నం, నెయ్యి, చట్నీ చాలు. ఇంకా అంతే. రెగ్యులర్ ఎక్కడ ఫుడ్. పోయొచ్చినా ఫస్ట్ ముందు నెయ్యి, అన్నం, పప్పు, చట్నీ కావాలి. ఇంక టిఫిన్స్ అంటే దోస, ఇడ్లీ ఇంక కామన్. బట్ ఏదైనా గానీ హ్యాపీగా వెజ్ అయి ఉండాలి. హ్యాపీగా మన సౌత్ ఇండియన్ మీల్స్ అయి ఉండాలి. హ్మ్. నార్త్ ఇండియన్ పెద్దగా అని కాదు గానీ, తప్పదన్నప్పుడు తినాలి. సౌత్ ఇండియన్ మాత్రం నెయ్యి, పప్పు చాలు. ఇంకేం అవసరం లేదు. మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగిందండి? అంటే నేను కాలేజ్. యాక్చువల్‌గా 10థ్ వరకు ఇక్కడ కర్నూలులోనే కేఎన్ఆర్ స్కూల్స్‌లో జరిగిందండి. డిగ్రీ, ఇంటర్ అంతా కూడా బీఎంఎస్ కాలేజ్ బెంగుళూరులో చేయడం జరిగింది. సో, తర్వాత మా ఫాదర్ కూడా చార్టర్డ్ అకౌంటెంట్ రావడంతో డ్యాడీతో పాటు నేను సీఏ చేసుకోవడానికి ఫైనల్ ఈ కొన్ని వల్ల నేను ఆగిపోవడం జరిగింది. బట్ ఏమంటారు బీఎంఎస్ కాలేజ్‌లో నా డిగ్రీ కంప్లీట్ చేశాను. కాలేజీలో ఏమైనా స్పోర్ట్స్ ఏమన్నా ఆడేవారా? లేదు సార్. స్పోర్ట్స్ లేదు. మనం చదువుకోవడానికి ఎక్కువగా ఇది అయ్యేవాళ్ళం. టైం దొరికినప్పుడు ఇంకా నార్మల్. అంటే పాలిటిక్స్‌లోకి రాకముందే మీరు ప్రజాసేవలోకెళ్లారు. అంటే ఈ ప్రజాసేవ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఎవరు మీకు ఈ ఆలోచన ఇచ్చారు? అంటే మేము యాక్చువల్‌గా మెడికల్ క్యాంప్స్ ద్వారా చేసేవాళ్ళం సార్. ఇక్కడ లోకల్‌గా బ్లడ్ అనేది చాలా తక్కువ. మనకు మెడికల్ హాస్పిటల్ ఏమంటారు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్‌లో చాలా మంది బ్లడ్ కోసం అడిగేవాళ్ళు. తర్వాత హాస్పిటల్స్ కరెక్ట్‌గా గైడ్ చేసి ఇప్పుడు ఆర్ఎంపీస్ ఇక్కడికెళ్ళండి అంటే ఎళ్ళే సిట్యుయేషనే తప్ప డైరెక్ట్‌గా వెళ్ళే సిట్యుయేషన్ ఉండేది కాదు. సో, అవి అనిపించినప్పుడు మనం ఎందుకు ఇలా చేయకూడదు? మనం ఎందుకు ఒక క్యాంప్‌ని ఏర్పాటు చేసి ఆ బ్లడ్ ఎక్కడైతే డొనేట్ అయినా లేకపోతే ఐ క్యాంప్ అయినా ఇలాంటివి ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన రావడం జరిగింది. ఫస్ట్ టైమ్ నేను మా స్కూల్ ఫ్రెండ్స్‌తో మేమందరం ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాం. ఎలా చేస్తే బావుంటది అని నేను మా హస్బెండ్ అందరం. సో, అందరూ గూడా ఇది కరెక్టే గదా! మనకి ఎస్పెషల్లీ మన కర్నూల్‌లో మెడికల్ హాస్పిటల్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. ఎందుకంటే గద్వాల్ అయితేనే మన తెలంగాణ బోర్డర్‌లో ఉండడం వల్ల మనకెక్కువ అక్కడి నుంచి వస్తారు. చాలామంది అన్‌ఎడ్యుకేటెడ్ వస్తారు. ఆ సమయానికి అప్పుడు ఆ టైంలో ఇప్పుడున్నంత మినిమమ్ మెడికల్ ఐ మీన్ బ్లడ్ అవైలబిలిటీ అప్పట్లో లేదు. సో, ఆ మూమెంట్‌లో ఇది చేయడం కరెక్టే అన్న ఉద్దేశ్యంతో మేమందరం గూడా ఏదో మాకు తెలిసిన ప్లేసెస్‌కి వెళ్ళడము, ఇలా చేయాలని అనుకోవడం అలా చేస్తూ వచ్చాము. సో, అలా స్టార్ట్ అయిన ప్రయాణం ఇది. ఒక స్కూల్ ఫ్రెండ్స్, మేము కొంతమంది మాలాగా ఆలోచించే ఒక 10, 15 మెంబర్స్‌తో స్టార్ట్ అయినటువంటి జర్నీ ఈరోజు ఇక్కడి దాకా తీసుకొస్తుందని మేము అనుకోలేదు. వాళ్ళు అనుకోలేదు. అంటే పాలిటిక్స్‌లోకి వచ్చిన కొత్తలో ఎవరన్నా అరే! ఎందుకు పాలిటిక్స్ ఎందుకు? అవి బాగుండవు. అంటే మహిళలకు అసలుకే సెట్ కావని ఎవరైనా మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేశారా? చాలా సార్లు చెప్పారు సార్. నన్నే గాదు, నా ఇంట్లోనే గాదు, మా మదర్‌కి అందరికి చెప్పేవాళ్ళు. ఎందుకు అని చెప్పేవాళ్ళు. బట్ మాకొక నమ్మకం ఉండేది. ఇప్పుడు పాలిటిక్స్ చేయడానికి కాదు,
మనం ప్రజలకు చేయాలి అన్న ఉద్దేశంతో వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము అంటే ఏదో టార్గెట్ పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా మీరన్నట్టు మనము ఆ టార్గెట్ రీచ్ అవ్వాలనే టెన్షన్ ఉంటుంది. మేము అలా ఆలోచించలేదు కాబట్టి ఖచ్చితంగా సార్ ఏదో ఒకటి చేస్తారు. దాంట్లో మనం కూడా ఒక డ్రాప్ అవ్వాలి. ఖచ్చితంగా వర్క్ చేయాలి అన్న కాన్సెప్ట్‌తో వచ్చాం కాబట్టి చాలా సార్లు ఎందుకంటే ఒక్కోసారి మీటింగ్స్‌కెళ్ళినప్పుడు 10, 11 అవుతది. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు. ఇలాగే ఉంటది, ఇలాగే ఉంటది అనేసి. బట్ వాటన్నిటిని గూడా కామనే చెప్తానే ఉంటారన్న ఉద్దేశంతోనే చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది గాబట్టే ఇక్కడ దాకా రాగలిగాం. చివరిగా మా ప్రజలకి మీరేమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చేస్తుంది. ఇప్పుడు తుఫాన్ దగ్గర నుంచి కూడా ఈరోజు చూసాం జీరో ఒక్క పర్సన్‌కి కూడా ఏమీ అవ్వకుండా తుఫాన్ కంప్లీట్ చేయాలనే ఒక నినాదంతో కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు అందరూ కూడా కూర్చొని మానిటర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక తుఫాన్‌కి సంబంధించి ఎంత క్లియర్‌గా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ప్రజలకు న్యాయం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రెడీగా ఉంటది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఏమంటారు ఏదన్నా చిన్న చిన్నవి ఉన్నా కూడా లోకల్‌గా ఉన్నటువంటి పరిస్థితులు తెలియజేయండి. ప్రజల సేవ చేయడానికి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆశీర్వదించండి అని మాత్రం చెప్పగలను. చూసారు కదండీ! నాయకుడితో పాటు జనసేన వీర మహిళ కూడా ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉందో అని చెప్పేసారు. అంటే పదవుల కోసం ఆశించకుండా ఆవిడ పార్టీ పెట్టిన పంచి కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నా కూడా పార్టీని వీడకుండా ప్రజల సేవకి అంకితమైన ఒక మహిళా నాయకుడినైతే మీకు ఈరోజు పరిచయం చేశాను. ఆమెతో మాట్లాడడం మనకెంతో సంతోషంగా ఉంది. థాంక్ యూ మేడం. అలాగే మరో ప్రత్యేక అతిథితో మళ్ళీ మీ ముందుకొస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఈస్ కిషోర్ సైనింగ్ ఆఫ్.